ఓం నమ శివాయ. నగర సంకీర్తన బృందం వారి ఆధ్వర్యమున ఈ యొక్క కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం వేళల్లో జరిగేటువంటి ఉపన్యాసంలో భాగంగా గత 4 రోజుల పాటు శ్రీమద్ రామాయణంలోని మొదటి 2 కాండలు పూర్తయి ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ. మరి ఈరోజు 5వ రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఉపన్యాసకులు శ్రీ మంచికంటి వెంకటేశ్వర గారు విచ్చేసి ఉన్నారు. వారిని మనం అందరం కూడా సాదర స్వాగతం పలుకుదామండి మన కరతాళ ధ్వనులతో. దయచేసి మేము ఈ స్థానాల్లో నిలబడి వారికి మన కరతాళ ధ్వనులతో మన ఈ వేదిక పైన ఆశీర్వదై ఈరోజు ఉపన్యాసం వారు మన ముందు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. నమస్తివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. సాహితీ సౌగంధ్య చందనమింపార భావాలదయసేయు బ్రాహ్మియామె సప్తస్వరముల సంగీత గమకాలు గానాల నిల్పుసుగాత్రియామె చిత్రలేఖకుల విచిత్రం పురేఖల విధినైన మరపించు విమలయామె పాషాణముల గూడ పల్కించు శిల్పుల ప్రేళుల విన్యాస విద్యయామె ఆమెయే నర్తకీమణి అభినయంపు నట్టు వాంగమున అలరు నలువరాణి సర్వకళలను నెలవుండు శారదాంబ సర్వకళలను నెలవుండు శారదాంబ నన్ను దీవింపవేడద అంజలించి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పిడుగురాళ్ల నగర సంకీర్తన బృందం భక్తులారా, ప్రియ బాంధవులారా, గత 4 రోజులుగా శ్రీమద్ రామాయణంలో ఒక 2 రోజులు బాలకాండం, ఒక 2 రోజులు అయోధ్యాకాండం చెప్పుకున్నాం. రాత్రి శ్రీరాముల వారు సీతా లక్ష్మణ సమేతులై అడవికి చేరిన తర్వాత భరతుడు వెళ్ళి మళ్ళా నువ్వు రాజ్యానికి రా పాలించని కోరుకుంటే ఆయన తిరస్కరించిన తర్వాత భరతుడు ఆయన యొక్క పాదుకలు తీసుకొచ్చి ఆ నందిగ్రామ అనేటటువంటి ప్రాంతంలో ఉంచి రామ ప్రతినిధిగా మాత్రమే భరతుడు కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ అంతవరకు చెప్పుకున్నాం. సరే, ఇక ఈ అరణ్యాల్లోకి వచ్చినటువంటి రామలక్ష్మణులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మనం ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఈ జనపదాలకు కాస్త దగ్గరగా ఉంది. ఇట్లానే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే అయోధ్య అవుతుంది, అదే అడవవుతుంది. నేను ఇక్కడున్నానంటే ఎవరు ఆగరు, అందరు ఇక్కడికే వస్తారు. నేను ఇక్కడున్నానని తెలిస్తే అయోధ్య నగరం మొత్తం నా చుట్టూ ఉంటుంది.
ఇది అయోధ్య, అది అడవవుతుంది. కనుక ఇక్కడ ఉండకూడదని కొంచెం దూరం ఆ అరణ్యంలో తరలి వెళ్ళారు. వెళ్ళంగానే మొదట వాళ్ళకి అత్రి మహర్షి ఆశ్రమం కనపడ్డది. అత్రి మహర్షి ఆశ్రమం, అత్రి అనసూయ ఆ ఆశ్రమవాసం చేస్తూ అక్కడ వాళ్ళ తపోధికాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అట్లాంటి అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆతిథ్యం ఒక రోజుకి స్వీకరించారు. ఆ స్వీకరించినప్పుడు అత్రి మహర్షి రాముడికి చాలా గొప్ప గొప్ప మంచి మంచి విషయాలు ఎన్నో చెప్పాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు, ఒక వనవాసం చేసేటటువంటి వాడికి ఉండవలసినటువంటి విధి విధానాలు అవన్నీ చెప్పాడు. ఆ రోజు అక్కడ ఉండి మళ్ళీ అత్రి మహర్షి ఆశీర్వాదం తీసుకొని ఆయన నుంచి వీడ్కోలు తీసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళిద్దరూ అత్రి అనసూయ ఆశీర్వదించారు సీతారామ లక్ష్మణుల్ని. ఆ సమయంలో అనసూయ సీతని దగ్గరికి పిలిచి, అమ్మా, నువ్వు సాక్షాత్తు లక్ష్మివి, లక్ష్మీ స్వరూపిణివి, నువ్వు కమలాలయం, సంపదలకే సంపద. ఈ విధంగా ఒంటి మీద ఒక్క నగ కూడా లేకుండా ఉండటం సౌభాగ్యవతి లక్షణం కాదు. అందున నీ దానికి అస్సలు కుదరదు. నీ నగలన్నీ అయోధ్యలో వదిలిపెట్టి వచ్చావు కదా, ఇక్కడ నా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి. ఏ రాజుల కొలువులకో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు, కానీ మేము ధరించం. అవి నీకు ఇస్తాను, అవి ధరించు, అవి నువ్వు ధరించు. మొన్న చెప్పాం, అయోధ్యని విడిచిపెట్టేటప్పుడు సీత తన నగలన్నీ అక్కడ వదిలేసి ఒక్క నగ కూడా లేకుండా వచ్చి, కానీ ఒక్కటి మాత్రం తీసుకొచ్చు. అది మన కథలో వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు. మిగతావన్నీ అక్కడే వదిలిపెట్టవచ్చు. ఈవిడ ఇట్లా ఉండటం చూసినటువంటి ఆ అనసూయ నొచ్చుకొని, లక్ష్మీదేవి ఇట్లా ఉంటే అసలు ఏ ప్రాంతానికైనా అరిష్టమే కదా, నువ్వు ఇట్లా ఉండకూడదు తల్లి అని తన దగ్గరున్న కొన్ని నగల్ని సీతకిచ్చింది. సీత కూడా రాముని యొక్క అనుజ్ఞతో వాటిని స్వీకరించి అవి ధరించి వాళ్ళు ఇక మళ్ళా అక్కడి నుంచి ఇక ఆశ్రమవాసం బయలుదేరుతున్నారు, వెళ్ళిపోతున్నారు అడవి లోపలికి. క్రమేణా లోపలికి కైక కోరింది దండకారణ్యంలో ఉండాలని. ఆ దండకారణ్యం దగ్గరికి చేరడానికి వెళుతూ ఉంటే కొంత దూరం నడిచారు. ఎన్నో మున్యాశ్రమాలు వచ్చినాయి మధ్యలో. ఎంతోమంది మునుల్ని కలుసుకున్నారు, వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు, వాళ్ళ వలన ఎన్నో మంచి విషయాలు చెప్పించుకున్నారు, ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నారు. అట్లా వెళుతూ ఉండగా రాముడికి మనం ఇంకా దూరం పోలేదేమో, ఇక్కడే ఉంటున్నామేమో జనపదాలకు దగ్గరలో అని ఇక దండకారణ్యానికే వెళదాం అని ఆ దండకారణ్యానికి బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి దండకారణ్యం చేరుకున్నారు. ఎట్లా చేరుకున్నారు? ఇచ్చోట తామున్న ఎందరు ఒత్తురో మేమును వసీంతుమితటననుచు, ఇచ్చోట తామున్న ఎందరు ఒత్తురో మేమును వసీంతుమితటననుచు, ఇచ్చోట మేమున్న ఇట నుండు తలతురా కౌసల్యయు సుమిత్ర కన్న ప్రేమ, ఇచ్చోట మేమున్న కౌసల్య సుమిత్ర, మేమున్న నిట నుండ తలతురా కౌసల్య సుమిత్ర కన్న ప్రేమ, ఇచ్చోట నేనున్న ఇట నుండు మందురా భరత శత్రుఘ్నులు భ్రాతృప్రేమ, ఇచ్చోట నెలవైన ఇరియు కాగలది ఇంకా జనుల వాసం అయిన జనపదము, ఇంక నా అయోధ్యాపురం ఇది అయినా ఇంకను అయోధ్యాపురమే ఇదియునైనా నాదు వనవాస నియమంబు అణగిపోవు, నాదు వనవాస నియమంబు అణగిపోవు అనుచురాముడా సీతయు అనుజుగూడి దండకారణ్య సీమల తరలదలచే. రాముడు అంటున్నాడు లక్ష్మణుడితో, ఇచ్చోట మనమున్న ఎందరు ఒత్తురు మేమును వసీంతు నిచ్చటాను. లక్ష్మణ, మనం ఇక్కడే ఉంటే ఎంతోమంది వస్తారు, ఇక్కడ ఉండద్దు,
చాలామంది వస్తారు. ముఖ్యంగా తల్లులు వస్తారు. కౌసల్య సుమిత్ర కైక మాట అట్లా ఉంచిన. అట్లానే చాలామంది మిత్రులు వస్తారు. భరత శత్రుఘ్నులు కూడా వస్తారు తల్లులను వదిలిపెట్టి ఇక్కడికి. ఈ చోట మనమే ఇక్కడే ఉంటే ఇదే ఒక అయోధ్య అయిపోతుంది. ఇదే అయోధ్య అయిపోతే మన నాన్నగారు నాన్న ఆజ్ఞాపించిన అరణ్యవాసం చేసినట్టు నాకెట్లా అవుతుంది? నేను జనం మధ్య ఉన్నట్టే అవుతుంది కదా, అరణ్యంలో లేనట్టే అవుతుంది కదా. కాబట్టి ఇది అరణ్యవాసానికి ఇక్కడ మనకి అనుకూలమైనటువంటి ప్రదేశం కాదని దండకారణ్యానికి వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటూ ఆ దండకారణ్యం వైపు ఈ సీతారామ లక్ష్మణుడు సాగుతూ ఉన్నారు. ఇక అక్కడ ఆయన దండకారణ్యం ప్రవేశించంగానే ఆ దండకారణ్యం ఎంత శోభ సంతరించుకుందో తెలుసా? దశరథాత్మజుగాంచి దండకారణ్యాన తరురాసి కురించె విరులవాన. దశరథుని కొడుకైన శ్రీరాముడు వచ్చాడు, దండకారణ్యానికి వచ్చాడు అని ఆ దండకారణ్య ప్రారంభ ప్రాంతంలో ఉండేటటువంటి చెట్లన్నీ కూడా విపరీతంగా పూలు రాలుస్తున్నాయిట వీళ్ళ ముగ్గురి మీద. పూలవాన కురుస్తున్నది వీళ్ళు నడుస్తుంటే. దండకారణ్యం సంతోషించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు అని చెప్పి ఆ దండకారణ్య ప్రారంభంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరులవాన, పూలవాన కురుస్తున్నాయి వీళ్ళ మీద. శ్యామలాంగుని గన్న హోమధూములన్నీ సరివన్నె గాడంచు సంతసించే. అక్కడ ఎంతో మంది మునులు ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళందరూ హోమాలు చేస్తున్నారు. దట్టంగా హోమధూమం పైకి లేస్తున్నది. ఆ హోమధూమం ఆ పొగ రాముని చూసి అనుకున్నట, ఓ మా సరివన్నెగాడు. అవి నల్లగా ఉంటాయిగా, కొంచెం నీలంగా దట్టంగా ఉంటాయిగా. మా సరివన్నెగాడు రాముడంటే ఎవరో అనుకున్నావు, ఎవరో కాదు, మాతోటి వాడే, మా రంగు వాడే. సరివన్నెగాడంచు శ్యామలాంగుని గన్న హోమధూమములెంతో సంతసించే. మా ధ్యాన గమ్యుండు మా దశనే తేర ధన్యతే మా కంచు తపస్సులని. అక్కడ వస్తున్నాడు, రాముడు వస్తున్నాడని ఆ ఆశ్రమంలో ఉండే మునులందరూ పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎన్నాళ్ళ నుంచో తపస్సులు చేసుకుంటూ తన తపోశక్తిని పెంచుకుంటూ ఆ తపోశక్తిని ప్రజల కోసం, రాజుల కోసం వినియోగించేటటువంటి సాధు పుంగవులు వాళ్ళు, సాధు శ్రేష్ఠులు. వాళ్ళు తపస్సులు చేసుకుంటూ అరణ్యాలలో ఉంటూ అరణ్యాలలో ఉండే నియమ నిబంధనలకి, ఆశ్రమవాసానికి సంబంధించినటువంటివన్నీ అనుభవిస్తూ ఏ విధమైనటువంటి స్వార్థపరత్వం లేకుండా దేశానికే తమ యొక్క తపస్సుని ధారబోసేటటువంటి దృష్టితో ఉన్నటువంటి, దేశ శ్రేయస్సు కోరేటటువంటి ఆ సాధువులందరూ, ఏ మాత్రం స్వార్థం లేని సాధువులందరూ కూడా అక్కడ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనుకున్నట్ట, మా ధ్యాన గమ్యుండు మా దశనే తేర ధన్యతే మా కంచు తపస్సులనిరి. మా ధ్యాన గమ్యుడిన. వాళ్ళు నిరంతర ధ్యానం చేస్తుంటారు, శ్రీమన్నారాయణ ధ్యానం చేస్తుంటారు. అదే కదా శాంతాకారం భుజగ శయనం శ్లోకంలో కూడా ఉంది. యోగి హృధ్యాన గమ్యం. యోగుల యొక్క హృత్తు ధ్యానించేటటువంటి విషయానికి గమ్యస్థానం ఎవరంటే ఆయన పాదాలే, ఆయనే. అట్లాంటి మేము ఎన్నేళ్ల నుంచో తపస్సులు ఎవరి కోసం చేస్తున్నామో ఆ మహానుభావుడు, ఆ పురుషోత్తముడు, ఆ పుణ్యశ్లోకుడు, ఆ శ్రీ మహావిష్ణువే మా దగ్గరికి వస్తున్నాడు అని ఆ తపోధనులు, వాళ్ళు ధ్యానగమ్యులు అందరూ కూడా మా దగ్గరికి రాముడే నడిచొస్తున్నాడు కదా అని ఆయనకి ఎదురు వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. ఆశ్రమవాసులు అభివాదమరరింప సిద్ధ పురుషులు ఆశీస్సులనీయ. ఆశ్రమవాసులు అందరూ వచ్చారు. ఆ మునులను చుట్టుకొని చాలామంది ఉంటారు అక్కడ ఆశ్రమాల్లో. వాళ్ళందరూ వచ్చి రామపాదాలకి, సీతమ్మకి, వీళ్ళందరికీ నమస్కారాలు చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అక్కడున్న సిద్ధ పురుషులకి వీళ్ళు నమస్కారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న జనం వచ్చి వీళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు ఆశ్రమాల్లో. వీళ్ళు వెళ్ళి అక్కడున్న మునులకి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాముడు దైవం కావచ్చు, వీళ్ళకి ఆ మునులు గౌరవనీయులు. వెనక రాజపరంపర అట్లానే ఉంది.
ఎప్పుడు మునులు 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 మహర్షులని వాళ్ళని ఆ అడవుల్లో తపస్సులు చేసుకోవటానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి అక్కడ అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, వాటిని నిర్మూలిస్తూ వాళ్ళు ఉండేటటువంటి చోట చక్కటి వాతావరణం ఉండేటట్టు వాళ్ళకి యజ్ఞయాగాదులకు కావలసినటువంటి వస్తు సంభారాలని సమకూరుస్తూ వాళ్ళు చేసేటటువంటి ఆ హోమాలన్నీ మా శ్రేయస్సు కోసమే కదా, మా రాజ్య శ్రేయస్సు కోసమే కదా, వాళ్ళు మమ్మల్ని ఏమీ కోరరు కదా, అసలు మేము ఇస్తామన్నా తీసుకోరు కదా. ఇంతటి మహాపురుషులైనటువంటి సిద్ధులు సాధ్యులు తపస్సులు ఉన్నటువంటి భారతదేశంలో వీళ్ళే కదా మనకి జీవం, వీళ్ళే కదా ప్రజలకి జీవం, వీళ్ళే కదా రాజ్యాలకు జీవం అని చెప్పి ఈ రాజులే వాళ్ళ కాళ్ళకి నమస్కరించేటటువంటి స్థితిలో ఆనాటి వాళ్ళు ఉండేవాళ్ళు. మునులు సాధువులు యోగులు సిద్ధులు వాళ్ళకి ఏ విధమైన ఆశ ఉండేది కాదు. అసలు మనం వాళ్ళ అడవుల్లో చూస్తాం, వాళ్ళు చెట్ల మధ్య ఆ చలికి అక్కడ తిండి ఆ పండ్లు దొరక్క ఈ నీళ్ళు కొండ సెలయేళ్ల నీళ్లు తాగుతూ చక్కగా తపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ వాళ్ళ యొక్క తపోధారంతా తపశక్తి ధారంతా కూడా రాజులకు ఇస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. అందుకే ఆనాడు భారతదేశం అంత ధర్మయుతంగా ఉన్నది. ఒక రకంగా అది సిద్ధుడి లక్షణం, అది ముని లక్షణం, అది ఋషి లక్షణం, అది ఆర్ష సాంప్రదాయం. అట్లా నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా వాళ్ళకి నమస్కారం చేస్తుంటే వాళ్ళు ఆశీస్సులు అందిస్తున్నట్ట. సాధు పుంగవులకు సాష్టాంగమనరించి సాధు పుంగవులందరికీ సాష్టాంగ దండాలు చేస్తూ ఉన్నట్ట. ఆశ్రమాల నేల ఆయుధమని ఇది గమనించాలి. రాముడి దగ్గర విల్లుంది, ఆ విల్లుకి ఇంతవరకు కూడా అల్లెత్రాడు కట్టే ఉంది. ఎందుకంటే వీళ్ళు అరణ్యంలో వస్తున్నారు, ఏ జంతువు వచ్చినా క్రూర జంతువు వచ్చినా ఏ దుష్ట రాక్షసుడు వచ్చినా వెంటనే బాణం వేయటానికి అది బిగిచ్చి తగిలించుకొనే వస్తున్నాడు. మొన్న చెప్పాను, దానికి ఎప్పుడూ అది కట్టి ఉండదు, అల్లెత్రాడు అవసరమైనప్పుడే కడతారు. ఇప్పటిదాకా ఆయనకి అది అవసరం ఉంది, ఆ కట్టె అది బిగించి అల్లెత్రాడు అవసరమైతే సంధించటానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప మాట, ఆశ్రమాల నేల ఆయుధం అని. ఆశ్రమాల్లో ఆయుధం ఎందుకు? ఇక్కడ దుష్టాత్ములు ఉండరు, దుర్మార్గులు ఉండరు, ఏ విధమైనటువంటి మన మీద ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉండరు. ప్రశాంత జీవనం, ప్రకృతి ప్రశాంతం, మునుల మనస్సు ప్రశాంతం, ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరమో. అక్కడ అసలు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని కాళిదాసు వర్ణిస్తాడు. అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమంలో పులి ఆవు పక్క పక్కన ఉన్నాయి, సింహము జింక పక్క పక్కన తిరుగుతున్నాయి. అంటే అక్కడ క్రూర మృగాలు కూడా వాళ్ళ యొక్క శాంత స్వభావానికి అలవాటు పడిపోతాయి, వాటి పని అవి మర్చిపోతాయి. సాధు జీవనంలాగా రెండు అన్ని కలిసి జీవిస్తున్నాయిట. అట్లానే ఇక్కడ కూడా అసలు ఏ విధమైనటువంటి అట్లాంటి భావన ఉండదు. మన పరిసరాల్లో ఉండేటటువంటి ఆ వైబ్రేషన్స్లో మంచో చెడో లేకపోతే ఏదో క్రూరత్వమో దానవత్వమో మానవత్వమో ఏదో ఉంటే అది మన మీద ప్రభావం చూపించినట్టుగా అక్కడ కూడా పాపం ఆశ్రమంలో రాముడు అనుకున్నాడు, ఆయుధం ఈ ఆశ్రమాల నేల ఆయుధమని. ఈ ఆశ్రమంలో ఈ ఆయుధం ఎందుకు, దీనికి ఇది బిగించేందుకు? ఇక్కడ దీని పనే లేదు అసలు. దీని పని ఎక్కడో రాక్షసులు తిరిగే చోట, క్రూర మృగాలు తిరిగే చోట అని ఇనకులాన్మయుడు వింటి నారి బిగువు సడల చేసెనతట సాధురీతి. నేను కూడా రాజకుమారుణ్ణైనా ఇక్కడ సాధువులాగానే వర్తించాలి, ఇక్కడ సాధువులాగానే నేను జీవించాలి. రాజకుమారుణ్ణనే భేషజానికి గర్వానికి అహంకారానికి పోకూడదు. అసలు ఆయనకి అవి ఎప్పుడూ లేవు. ఆ రామ అవతార పర్యంతం ఆయనకి అవి లేవు, ఆ స్వభావాలు. ఇప్పుడు సాధువు సత్యపరాక్రమ అంటాడు కదా రాక్షసుడైన మారీచుడే. అట్లాంటి సాధువర్తనుడైనటువంటి ఆ రాముడు ఆశ్రమాల నేల ఆయుధం అని వింటినారి బిగు సడల చేసి ఆ ముడి విప్పి ఆ తాడుని మళ్ళీ దానికే చుట్టి ఒక పక్కన పెట్టాడు. అట్లా వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటూ ఇక అక్కడి నుంచి ఆ దండకారణ్యం ఆ పక్కన దగ్గరగా అంతా ఆశ్రమ కూటమి, ఇన్ని ఆశ్రమాలే, చాలామంది మునులు అక్కడ.
వాళ్ళందరినీ చూద్దాం, దర్శించుకుందాం, మంచి విషయాలు తెలుసుకుందామని అక్కడి నుంచి మళ్ళా బయలుదేరారు. ఇక అరణ్యవాసం అంతా ఇట్లా వెళ్తూనే ఉంటుంటారు, జరుగుతుంటాయి. మళ్ళా బయలుదేరాడు. వెళుతూ ఉంటే తన వారి తోడ్కొని తా ముందు నడచుతూ విపినాన రాముండు వెడలుచుండ. తన వారి తోడ్కొని తా ముందు నడుచుతూ విపినాన రాముండు వెడలుచుండ. అక్కడ తన వాళ్ళు ఎవరు? లక్ష్మణుడు, సీతే. వాళ్ళని వెంట పెట్టుకొని ఆ అడవిలో రాముడు వెళుతూ ఉంటే ధనపతి శాపాన ధనుజుడై చెలరేగి దండకారణ్యాన తరలుచుండు. ధనపతి అంటే కుబేరుడి యొక్క శాపం వలన ఒకడున్నాడు, ధనుజుడై చెలరేగు, రాక్షసుడిగా చెలరేగుతున్నాడు. కుబేరుడు శపించాడు వాడిని, నువ్వు రాక్షసుడి వైపు అని. ఒకసారి వాడు ఒక యక్షుడిని కుబేరుడు శపించాడు. నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు కొన్నాళ్ళు రాక్షసుడి వైపు అని శపించాడు. ఆ ధనపతి శాపాన ధనుజుడై చెలరేగు దండకారణ్యాన తరలుచుండ. దండకారణ్యంలో ఒక రాక్షసుడు తిరుగుతున్నాడు. అతని కుబేర శాపం, రాక్షసుడిగా చెలరేగి ఇక్కడ అని. ఎట నుండి వచ్చెనో పిడుగుపాటును ఓలె రక్కసుడు ఒకడు విరాధుడనగా. వాడి పేరు విరాధుడు. ఇక మొదలైంది రాక్షస పర్వం. ఇక ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇక విరాధుడు అటెండెన్స్ రిజిస్టర్లో ఫస్ట్ పేరు విరాధుడు. ఆల్ఫాబెటిక్స్లో ఇవి ఎక్కడో ఉండాల్సింది ముందే ఉంది, అప్పుడు లేవేమో అవి. విరాధుడు అనేటటువంటి వాడు ఎట నుండి వచ్చెనో పిడుగుపాటును ఓలే. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు? ఒక్కసారి పిడుగుపాటు వచ్చి పడ్డట్టు పడ్డాడు. రక్కసుడొకడు విరాధుడనగా దాష్టీకమరించి ధరణిజ గొంపోయి అంకాననుంచుకు అరచుచుండా. రామలక్ష్మణుల జోలికి రాలా. వాళ్ళ జోలికి రావాలంటే ఏదైనా కదిలించుకోవాలి తన్నులు తింటానికి, అప్పుడు కానీ ఒళ్ళు నొప్పులు పోవు. అందుకని ఏం చేశాడు? దాష్టీకమనరింగ్, ఎవడెక్కడ తిరిగేది, ఇది మా ప్రాంతం. అక్కడ అన్ని మున్యాశ్రమాలే, అది దాటి వచ్చారు. ఆ మునుల దగ్గర లేడు వీడు, ఎప్పుడో అయిపోయేవాడు ఆ శాపాలు. అసలే వీడే కుబేరుడి శాపంతో అక్కడున్నాడు. దాష్టీకమరించి ధరణిజ గొంపోయి అంకాననుంచు. ఒక చోట కూర్చున్నాడు. ఏం చేశాడు? వచ్చి అమాంతంగా ఎట్లా చేస్తే సీతని పట్టుకున్నాడు. వాడు తలుచుకుంటే ఎంత పెద్ద చేతులు, ఇట్లా సీతని పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి ఒక చోట కూర్చున్నాడు. అంకాన ఉంచుకున్నాడు. అరచుతున్నాడు, వా 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 ఎవడో తీసుకెళ్ళండి అని అరుస్తున్నాడు. కైకకు అప్పుడు రావుడు అనుకోండి, కైక కోరినట్టి కష్టాలు మొదలాయే. ఇది కదా మన కైక ఆనాడు కోరుకుంది. నేను ఇన్ని కష్టాలు పడాలని కదా ఆవిడ అభిలాష, నా పినతల్లి అభిలాష కదా. కైక కోరినట్టి కష్టాలు మొదలాయే. ఇక అరణ్యవాస కష్టాలు మొదలైనవి. ఆ కోరిక నెరవేరడం ప్రారంభం అయింది. ఇంతవరకు ఏదో బాగానే నడిచింది ఒక 2 నెలల పాటు. ఇక కైక కోరినట్టి కష్టాలు మొదలాయే ప్రభుత ఓయే. నా కష్టాలు ఆమె కోరుకున్నది. ప్రభుత ఓయే, రాజ్యం వద్దనుకుంది, నేను రాజుగా వద్దనుకుంది, అది అయిపోయింది. పతిని పరుడు దాకే. ఆ పరుడు, ఆ దుర్మార్గుడు ఎవడో, వాడి పేరు విరాధుడు అంటున్నారు. వాడికి ఏదో శాపం వస్తే అట్లా అయినట్ట వాడు సతిని పరుడు దాకే, ఈ సీతని తాకి పట్టుకొని అవతలకి తీసుకెళ్ళాడు. అనుజుగూడి అసురుని వధించి దారను విడిపించే దాశరథియు. లక్ష్మణ లే, వాడు చూడు వదిలిని తీసుకెళ్ళాడు, చెలరేగిపోతున్నాడు, ఎక్కుపెట్టు విల్లో, నేను కూడా తీస్తున్నా అని ఇద్దరు విపరీతమైనటువంటి పౌరుషం తెచ్చుకొని, మరి రాముడు అవసరానికి సాధువుగా ఉంటాడు. సాధువు సత్య పరాక్రమ, సాధువంతుడు సత్యజీవనుడు పరాక్రమశాలి కూడా అనుకోవచ్చు అక్కడ దాన్ని బట్టి. కానీ సత్యంలోనే పరాక్రమశాలి అంటే, సత్యంలో పరాక్రముడు అంటే సత్యం బాగా అనుసరించేవాడు. సాధువు సత్య పరాక్రమ కాబట్టి ఆయన వెంటనే తన యొక్క వీరత్వంతో, విక్రమత్వంతో, పౌరుషత్వంతో లక్ష్మణుడిని కూడా ఉద్రేకపరిచి, ఉత్సాహపరిచి ఇద్దరు కలిసి ఆ విరాధుణ్ణి బాణాలతోటి కొట్టేసరికి వాడు సీతను వదిలిపెట్టి నేలగూలాడు.
నేలగూలి అరుస్తున్నాడు. అరుస్తుంటే కేకలు పెడుతుంటే వాడి యొక్క యక్షరూపం బయటపడాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, ఎవర్రా ఏంటి అసలు ఇంత అల్లరి చేశావు? అయ్యా నేను నిజంగా రాక్షసుని కాదు, నేను ఒక యక్షుణ్ణి. కుబేరుణ్ణి ఒకసారి ఇబ్బంది పెడితే ఆయన శపించాడు, ఇట్లా రాక్షసుడు వెయ్యుండి ఈ దండకారణ్యం దగ్గర ఇట్లాంటి పనులు చేయరా అని. నేను ఎప్పుడయ్యా నాకు శాప విముక్తి అంటే ఆ మార్గంలో ఒకప్పటికి సీతారామ లక్ష్మణులు వస్తారు, నీవు ఆవేశంతో సీతను తీసుకుంటావు. సీతను తీసుకోగానే రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను వధిస్తారు. ఆ వధించిన తర్వాత నిన్ను పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టమని వాళ్ళు నిన్ను పూడ్చిపెట్టమని, నిన్ను చంపే ముందు. అప్పుడు నిన్ను పూడ్చిపెడితే నీ యొక్క శాపం పోయి మళ్ళా యక్షుడిపోయి యక్షలోకానికి వస్తావు అని చెప్పారు. నన్ను చంపారు, నా ప్రాణం పోతున్నది, ఇప్పుడు నన్ను మీరు ఒక్కసారి ఇక్కడ గొయ్యిలు తీసి పూడ్చండి అని వేడుకున్నాడు. ఇక రామలక్ష్మణులు ఇద్దరు ఆ పని చేసి వాడిని పూడ్చిపెట్టారు. వాడు యక్షరూపం పొంది వాడి దోవన వాడు వెళ్ళిపోయినాడు. దారను విడిపించే దాశరథియు, దార అంటే భార్య. భార్యను తీసుకొని సీత ఇబ్బంది పడ్డావా, భయపడ్డావా, ఇట్లాంటివి మొదలు. మనకి ఇవన్నీ చాలా ఉంటాయి, భయపడవాకు, ముందు చాలా చూడాలి, ఇంకా ముందు చాలా చూడాలి, భయపడవాకు అని ఆమెను ఓరడించి అక్కడి నుంచి కాక ముందుకు వెళ్ళిపోతున్నారు అడవి లోపల అరణ్యవాసం బాగా మొదలుపెట్టారు. కొన్నాళ్ళు అయింది, నడుస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ పండ్లు దొరికితే అవి తింటున్నారు, ఎక్కడ ఏ సెలయేటి నీళ్లు దొరికితే అవి తీసుకుంటున్నారు, ఎక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడ అనువుగా విశ్రమించడానికి వీలుగా ఉంటే అక్కడ నిద్రలు పోతున్నారు. ఈ విధంగా శ్రీరాముడంతట శరభంగు దర్శింప తన తపోబలమంత ధారబోయ. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. ఒక శరభంగ మహర్షి అని ఆయన కనపడ్డాడు. శరభంగుడు ఈయన పేరు. ఏమిటంటే ఈయన గొప్పతనం, శరం అంటే బాణం. ఈయన 5 బాణాలని భగ్నం చేశాడు. అవి ఎవరి బాణాలు? అవి పంచశరుడు. అశోకమరవిందం చూతంచ నవమల్లిక నీలోత్పలంచ. ఆ పుష్పబాణుడు మన్మధుడి యొక్క బాణాలు. అంటే మన్మధుడి బాణాలు కూడా ఆయన్నేమి చేయలేకపోయినాయి, ఎట్లాంటి మనోవికారం కలిగించకపోయినాయి, ఎట్లాంటి ఇంద్రియ చాపల్యాలు వ్యామోహాలు ఏమి కలిగించలేకపోయినాయి. మన్మధుడి యొక్క శరాలు కూడా ఆయన ముందు పనికిరానివైనాయి. ఆ శరాల్ని, ఆ 5 బాణాలని కూడా భంగంగా అవమానపరిచినటువంటి శరభంగుడు అనేటటువంటి మహర్షిని దర్శించారు. ఆయన ఎంతో కాలం నుంచి, చాలా వేల సంవత్సరాల నుంచి తపస్సు చేశాడు. చాలా తపోశక్తి సంపన్నుడు. ఆ రోజుల్లో ఆయన సంపాదించినటువంటి తపోశక్తినంతా ఏదైనా ఒక లోక కార్యానికి వినియోగించాలి, ప్రజాక్షేమానికి వినియోగించాలి, ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలి. ఒక దుష్టుడు ఎవరైనా చెలరేగినప్పుడు నా యొక్క తపోశక్తి ద్వారా లభించినటువంటి శక్తితో వాణ్ణి సంహరించి ఈ లోకాన్ని కాపాడగలిగేటటువంటి సమర్థుడు వచ్చినప్పుడు అతనికి ఇవ్వాలని ఆ తపోశక్తినంతా కూడగట్టుకొని కడు ముసలివాడై అసలు బడలిపోయినటువంటి శరీరంతో కళ్ళల్లో ఒత్తులేసుకొని ప్రాణం పెట్టుకొని ఎవరొస్తారా అన్నప్పుడు ఆ రావాల్సినటువంటి రాముడే వచ్చాడు. చాలా సంతోషపడి, నాయనా నువ్వే రావాలనుకున్నాను, నువ్వే వచ్చావు, చాలా సంతోషము అని ఆ యొక్క తపోశక్తిని మొత్తం రాముడికి ధారపోసాడు. ఇట్లా ధారపోయటం అంటే ఆ ధారపోసాడు, ఇచ్చాడు. అది ఆ శక్తి మొత్తం రాముడికి ఇచ్చి ఆయన ఇక తనువు చాలించాడు. శరభంగుడు వెళ్ళిపోయినాడు, ఆ శక్తి సంపన్నుడైనాడు. శరభంగ మహర్షి యొక్క తపోశక్తి మొత్తము ఇప్పుడు రాముడికి లభించి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేసి ఆయన సాధించుకున్న శక్తి అంతా రాముడికి ధారపోసాడు శరభంగుడు. ఇక అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. నిశిరాత్రి చలరేగు నిర్జరారుల దంపి వేడుచు నటనుండు మన వేద విధులు. ఆ మునులందరూ వచ్చారు. ఆ శరభంగ ఆశ్రమాన్ని చుట్టుకొని ఉన్నటువంటి మునులందరూ రాముడి దగ్గరకు వచ్చి, అయ్యా
ఎంతో తపోశక్తి సంపన్నుడైనటువంటి శరభంగ మహర్షి సాధించినటువంటి తపశక్తి అంతా నీకు ఇచ్చాడు కదా, నువ్వు మాకొక మేలు చెయ్యి, ఇక్కడే ఉండు. ఎంతోమంది రాత్రిపూట రాక్షసులు వచ్చి పడుతున్నారు ఈ ఆశ్రమాల మీద, మునిపత్తులను చెరబడుతున్నారు, పసి బాలకులను ఎత్తుకెళ్తున్నారు. మా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, మా యొక్క కార్యక్రమాలకు చాలా విఘాతం కలిగిస్తున్నారు. నిశిరాత్రి చెలరేగు. ఎందుకు నిశిరాత్రి వస్తారు రాక్షసులు? రాక్షసులకి రాత్రిపూట బలం ఎక్కువ, పగలు వాళ్ళు బలహీనులు, అందుకే పగలు రారు వాళ్ళు, రాత్రిపూటే వస్తారు. పగలు వాళ్ళకి పెద్ద బలం ఉండదు, పగలు మానవులు బలంగా ఉంటారు, రాత్రిపూట అవి బలంగా ఉంటాయి. అందుకనే మనం రాత్రిపూట ఎవరన్నా తిరుగుతున్నా, ఏదన్నా దయ్యం తిరిగినట్టు తిరుగుతున్నావు, నిశాచరుడు తిరిగినట్టు తిరుగుతున్నావు అంటాం. ఆ శక్తితోటి వాళ్ళు రాత్రిపూట చెలరేగిపోతుంటారు. నిశిరాత్రి చెలరేగు నిర్జరారులను జంప వేడుతున్నటనుండా వేద విధులు. రామా, ఇక్కడుండు, మమ్మల్ని కాపాడు. మీరు ఇక్కడుండి మమ్మల్ని కాపాడితే మేము నిస్వార్థంగా యజ్ఞాలు, యాగాలు చేసి దివ్యశక్తులు సంపాదించి మీ రాజ్యాల క్షేమం కోసం, రాజుల క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ఉపయోగపడతాం. మునులులాగా, సాధువులులాగా, సిద్ధులులాగా ప్రజాక్షేమానికి ఉపయోగపడతాం. కాబట్టి మాకు ఈ బాధలు కలగకుండా నువ్వు చూడవయ్యా అని వేడుకున్నట్టు రాముడు. పాలించు ప్రభువులు పట్నవాసులగావ చొర బాధలు లేక చూడవలయు. ముందుగా ప్రభువులు ఏం చేయాలో తెలుసా? పట్నంలో జీవించే వాళ్ళకి చోర బాధలు లేకుండా చూడాలి. కొన్ని రాజధర్మాలు చెబుతున్నారు, దొంగల బాధలు లేకుండా చూడాలి పట్నవాసులకి పాలించే రాజులు. అట్లానే ఏం చేయాలి? పాడి పంటల నుండి పల్లెలు వర్ధిల్ల ఆగమోక్త విధుల సాగవలయు. పల్లెటూళ్ళను కూడా ఇంకో కంట చూడాలి. పట్టణాలను చూస్తున్నాం కదా, నగరాలను చూస్తున్నాం కదా, వీటిని బాగు చేస్తున్నాం కదా, ఇక్కడ అన్ని వస్తువులు కూరుస్తున్నాం కదా, అసలు వీళ్ళు కాదు, వీళ్ళంతా ఖర్చు పెట్టించేవాళ్ళు ప్రభుత్వం చేత. అసలు ప్రభుత్వానికి 4 రూపాయల ఆదాయం ఇచ్చేది పల్లెటూరు వాళ్ళు. కాస్త తినడానికి ఏర్పాటు చేసేది పల్లెటూరు రైతులు. కాస్త వాతావరణం చక్కగా ఉండడానికి చెట్లు, పండ్లు, గిండ్లు అన్నీ పెంచి, పువ్వుల తోటలు అన్నీ పెంచి కష్టపడి 6 కాలం కష్టపడి, 6 కాలం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఇట్లా 6 కాలాలు ఉంటాయి ఒక రోజులో. 6 కాలాలు శ్రమించి ఎంతో సంపదని దేశానికి పంపిస్తున్నారు. వీళ్ళు పట్టణాల్లో ఉండేవాళ్ళు అవి బండ్ల మీద, రోడ్ల మీద అమ్ముతుంటే కొనుక్కోవటం తప్ప అసలు ఇవాళ ఉన్నటువంటి సమాజంలో కొంతమంది పిల్లలకి బియ్యం ఎట్లా వస్తాయో కూడా తెలియదు. పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేస్తారు, మాగాణి పొలంలో వరేస్తారు, ఆ వరి బళ్ళ పండుతుంది, దాంట్లో నుంచి బియ్యం వస్తాయి, అవి మిల్లుకి ఇట్లా వస్తాయని కూడా తెలియదు. అందరూ బీటెక్లు, ఎంటెక్లే. అట్లాంటి పరిస్థితుల్లో మన జీవనం ఉంది. కనుక పాడి పంటల నుండి పల్లెలు వర్ధిల్ల ఆగమోక్త విధుల సాగవలయు. ఇక్కడ ఉంటే రాజులు ఏం చేయాలంటే పాడి పంటలు బాగా పండేటట్టు ప్రజలకు కావలసినటువంటి నీటి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యాలి. ఎప్పుడైతే రాజులు పూనుకొని చక్కగా నీటి సౌకర్యం ప్రజలకు అందించగలుగుతారో, పల్లెలకు అందించగలుగుతారో, నగరాలకు అందించగలుగుతారో, నీటి సౌకర్యం మీద ఆలోచన చేయనటువంటి రాజు ఉన్నా ఒకటే, ఆ రాజ్యం లేకపోయినా ఒకటి. చాలా ముఖ్యం. నీరే ప్రాణాధారం. అసలు నీరు లేని అట్ట బతుకుతారు. నువ్వు ఏం చేయాలన్నా ముందు నువ్వు బతికుండాలి కదా. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. నువ్వు ఏ ధర్మాన్ని సాధించాలన్నా నీ శరీరం ఉండాలి కదా. ఆ శరీరం ఉండాలంటే నీరే ప్రాణాధారం. ఆ నీటిని రాజు ప్రజలకు చక్కగా అందించగలగ, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చెయ్యాలి. కనుక అట్లా పల్లెటూళ్ళను కాపాడాలయ్యా. కొండ కోనల సిరులను కోరబోని రాజ జనరంజకుడై రాణకెక్కు. ఏం చెబుతున్నారండి. ఆనాటిది ఇవాళ కూడా మనం అన్వయించుకుంటే ఒక్కసారి ఔరా అనుకుంటాం. కొండ కోనల సిరులను కోరబోని. రాజులు ఎప్పుడు కొండల్లో, అరణ్యాల్లో ఉండే సిరులని ఆశించకూడదు, అవి ప్రజలకే వదిలేయాలి. కొండ మీద వచ్చిన ఫలం కానీ, పంటల్లో వచ్చిన ఫలితాన్ని కానీ, తర్వాత కొండ చిరులు కానీ, రకరకాలైనటువంటి ఇవి మనకు వచ్చేటటువంటి లోహాలు కానీ, భూమిలో నుంచి వస్తువులు, బంగారం, ఇనుము, వెండి, ఇవన్నీ భూమి నుంచే వస్తాయి. అవి
ఉంటాయి. అవి ధరిస్తుంది కాబట్టి భూమికి వసుంధర అని పేరు. అవన్నీ భూమి నుంచే మనకు వచ్చేది. ఏ వస్తువైనా వచ్చేది భూమి నుంచే. వసుంధర వస్తువుల్ని ధరిస్తుంది. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, అల్యూమి లోహాలన్నీ భూమిలోనే ఉంటాయి. అవన్నీ కూడా రాజులు కోరకూడదు అసలు. అవి ప్రజల సొత్తు, అది ప్రజల స్వంతం. దాన్ని ప్రజలకే వినియోగించాలి. నీకు వినియోగించుకుంటే ఎట్లా? వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళవే అవి ప్రజలవే. వాటి మీద హక్కులు వాటిని ప్రజలే అనుభవించాలి. వాటి ఫలితం కానీ వాటి మీద వచ్చే ఆదాయం కానీ రాజులు అనుభవించకూడదని ఏనాడో త్రేతాయుగంలో మునులు చెప్పిన మాట. ఏనాడో త్రేతాయుగంలో చెప్పిన మాట. ఎంత చక్కగా నిస్వార్థంగా చెప్పారు చూడండి. అది భూమి నుంచి వచ్చేది, ప్రకృతి నుంచి వచ్చేది. నువ్వు కాపాడు ఒక వాటిని రక్షకుడుగా, అంతేగాని వాటి ఫలితం ప్రజలకు అందజేయి అనుచు ఆరాముకెంతయు ఆదరమున విభుని ధర్మంబులొక కొన్ని విశదపరచే. రాజుకి ఇవన్నీ ధర్మాలయ్యా. రాజధర్మాలంటే ఇవే. ప్రజలను ఎట్లా పాలించాలి, ప్రజలకు ఎట్లా సంపదలు సమకూర్చాలి, ప్రజలను ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళకి కనీస అవసరాలు ఉంటాయి, కొన్ని కనీసమైన అవసరాలు, వాటిని ఎట్లా సమకూర్చాలి, వాళ్ళు ఇంకా ఉన్న స్థితి నుంచి కాస్త పైకి ఎదగటానికి ఏం సౌకర్యాలు సమకూర్చాలి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం అందించాలి, అది ఆలోచించాలి రాజు అని ఆ త్రేతాయుగపు మునులు, పాపం ఆ త్రేతాయుగపు సాధువులు చక్కటి విషయాలు రాముడికి చెబితే రామలక్ష్మణులు శ్రద్ధగా విన్నారట. ఇక మళ్ళా బయలుదేరారు. సార్థక్య సామర్థ్య సమిధల సప్తజిక్కుని భోల క్షత్రియుండు నెగడు సాయుధమున అనృతమున కన్న అన్యసతుల కన్న పగలేని పరుదంప పాపమగును అనుసీతకారాముడనయంబునే దాల్తు అర్థరక్షణకునై ఆయుధము. వెళ్తూ ఉన్నారు. ఆ అరణ్యాల దగ్గర, ఆశ్రమాల దగ్గర రాముడు ఏం చేశాడు? తన ఆయుధాన్ని, ఆ వింటి త్రాడుని ముడి విప్పి మామూలుగా చుట్టాడు దాన్ని. మళ్ళా అక్కడ వదిలిపెట్టి బయలుదేరుతున్నారు కదా, మళ్ళా తీశాడు. మళ్ళా తీసి దానికి చుట్టాడు. ఇప్పుడు దీని అవసరం ఉంది, ఆయుధం అవసరం ఉందని. ఆ వెళ్ళే దారిలో ఆయుధం అవసరం ఉన్నది అని అనుకొని మళ్ళా దాన్ని బిగిస్తున్నాడు. బిగిస్తుంటే సీత అన్నది, ఏమన్నదో తెలుసా? ఏమయ్యా, అనృతము కన్నా అన్యసతుల కన్నా పగలేని పరుదంప పాపమను. పాపం రాక్షసులు వస్తారనుకో నీకు ఎదురుగా. ఇప్పటికే ఒకసారి ఒక ఇబ్బంది పడ్డది విరాసుడి చేత. వాళ్ళు ఏదో వాళ్ళ దారిన వాళ్ళని పంపించు. ఎందుకు ఊరికి నేను చంపటం కోసం ఆయుధం ఎక్కువ పెట్టుకుంటున్నావు? అది తప్పు కదా. అన్యసతుల కన్నా, అసత్యం ఆడటం కన్నా ఏ కారణం లేకుండా అకారణ వైరంగా వాళ్ళని చంపడం మంచిది కాదు కదా, తప్పు కదా. నీకు తెలియందా? అకారణంగా, ఏ కారణం లేదు, ఏ విషయం లేదు, ఏమీ లేదు, ఎందుకు వైరం పెంచుకుంటున్నారో, ఎందుకు ఆస్తులు పాడు చేస్తున్నారో, ఎందుకు వాళ్ళని చంపుతున్నారో ఎవరికి అర్థం కావు పరిస్థితుల్లో. మరి ఇట్లాంటివి ఆదర్శం కదా. అనృతము కన్నా అన్యసతుల కన్నా పగలేని పరుదంప పాపమగును అనుసీతకారాముడు అనయంబునే దాల్తు ఆర్తరక్షణ కనియ ఆయుధము. సీత, నీకు తెలియదు, ఊరుకో. ఆర్తులను రక్షించాలి. నేను కేవలం వాళ్ళని చంపడానికి కాదు, వాళ్ళ వలన బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కాపాడాలంటే మరి నేను ఆయుధం పట్టాల్సిందే కదా ఒక రాజకుమారుడిగా. ఇప్పుడేదో ముని వృత్తిలో ఉండి ఏదో ఆశ్రమాల్లో ఉండి తిరుగుతూ ఏదో అరణ్యవాసం చేస్తున్నంత మాత్రాన్ని నేనేం ఎప్పటికీ మునిని కాదు. నేను క్షత్రియుడను, రాజకుమారుడిని. నా రాజలక్షణం నాకుంటుంది. అది పోతే ఎట్లా? సహజ లక్షణం కదా, అది ఎక్కడికి పోకూడదు. అది మంచిదైనా చెడైనా దానికి ఉండేటటువంటి సహజ లక్షణాలు దానికి ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకసారి మానస సరోవరంలో హంసలు విహరిస్తాయి. మానస సరోవరంలో హంసలు విహరిస్తూ ఉంటాయి. ఒక హంస దేశాలు తిరుగుదాం చూద్దామని వచ్చి ఒక మన ఇట్లాంటి ఊళ్ళల్లో ఒక చెరువు దగ్గర వాలింది. ఆ చెరువు దగ్గర కొంగలు ఉన్నాయి, చెరువులో చేపలు ఉన్నాయి, ఎండ్రకాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెల్లవారేసరికి ఇది వచ్చి వాలింది హంస. చూడండి సహజ లక్షణాలు ఎట్టుంటాయి. ఇది వచ్చి వాలింది.
తెల్లవారింది, ఇవన్నీ దీన్ని చూసింది. ఇదేంటి రాత్రిపూట ఇది వచ్చి వాలింది ఎక్కడి నుంచి? ఒరే ఏంటి ఇంత తెల్లటి రెక్కలున్నాయి, ఎర్రటి ముక్కు ఉంది. హంస అంతే ఉంటుంది కదా, ఎర్రటి ముక్కు ఉంటుంది, దొండపండులాగా తెల్లటి రెక్కలు ఉంటాయి. కాళ్ళు కూడా కొంచెం ఎర్రగానే ఉంటాయి, తెల్లగా ఉంటుంది. కాస్త ముక్కు కాళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇది దాని చూసి ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్ళి, ఎవ్వడవీవు కాళ్ళు మొగమెర్రనా, ఎవరయ్యా నువ్వు, కాళ్ళు మొగం ఎర్రగా ఉంది అని అడిగితే అది చెప్పింది, హంసను, నేను హంసని అన్నది. హంస? హంస ఏంటి? మాకు కోళ్ళు తెలుసు, బాతులు తెలుసు. హంస ఏంటి? ఎవ్వడవీవు కాళ్ళు మొగమెర్రన హంసను. అప్పుడు మళ్ళా అడిగింది, ఎందునుందువో, నువ్వు ఎక్కడుంటావు అన్నాడు. దవ్వుల మానసంబున, ఇదిగో ఇక్కడికి చాలా దూరంలో హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న మానస సరోవరంలో ఉంటాను. అమ్మో ఎక్కడా? అది మీరు అసలు అంతు పట్టదు మీకు, అలా దూరం మధ్య హిమాలయాల్లో ఉంది. కాళ్ళు మొగమెర్రన ఎందునుందువో దవ్వుల మానసంబున అనేసరికి ఇవి అడిగినాయి. అందని విశేషములేమి చెప్పుమా. ఏ మానస సరోవరంలో ఉంటావా, అక్కడ ఏంటి విశేషం, ఏమన్నా విశేషాలు ఉంటాయి అక్కడ, ఇంతకంటే గొప్ప విశేషాలు ఉంటాయా, ఏమన్నా ఉంటే మాకు చెప్పవా అని ఆసక్తిగా అడిగిన. మువ్వపు కాంచనాబ్జముల మౌక్తికములు కలవందు, మంచి బంగారపు మువ్వల లాంటి పద్మాలు ఉంటాయి, అందులో ముత్యాలు ఉంటాయి. అవి వికసించినప్పుడు ఆ ముత్యాలు అట్లా పక్కలకి పొర్లుతాయి. మువ్వపు కాంచనాబ్జముల మౌక్తికములు కలవందు, అందులో మువ్వపు కాంచనాబ్జముల మౌక్తికాలు ముత్యాలు ఉంటాయి, బంగారు పద్మాలు ఉంటాయి అని అక్కడ ఉండే వాతావరణం అది చెబుతోంది. ఎవ్వడవీవు కాళ్ళు మొగమెర్రనా హంసను ఎందునుందువో దవ్వుల మానసంబున అందరి విశేషములేమి చెప్పుమా మువ్వపు కాంచనాబ్జముల మౌక్తికములు కలవందు. ఊరుకోవచ్చుగా, సహజ లక్షణం పోదు ఎక్కడికి వెళ్ళినా. పీతలు ఉండవా అని అడిగి, ఇవి పీతలు పక్కన తిరిగి, ఈ పాడు మురుగుంటల్లో పీతలను పట్టుకొని తినేది ఇవి కొంగలు. ఇవి అడిగింది, పీతలు అక్కడ పీతలు ఉండవా, ఎండ్రకాయలు ఉండవా, నాచు ఉండదా, అందులో ఏమి ఉండదు, స్వచ్ఛంగా పీతలు అని అడిగేసరికి అవ్విధంబేనెరుగనని నా పీతల. అది ఆశ్చర్యం, పీతలేంటి, ఈ పీతలేంటి దానికి తెలియదు, వీటికి బంగారు కమలాలు తెలియవు, పీతలేంటి నీ దొంపదగా, పీతలో అవ్విధంబేనరుగనని, అవేంటో నాకు తెలియదు. అప్పుడు ఇవేం చేసినాయి, హాహాహా అని నవ్వే బకల్. ఓ పీతలు తెలియదంటే, పీతలు తెలియదంటే, పీతలు తెలియదంటే ఎక్కడి నుంచో వచ్చింది. పిచ్చి మొడలు ఇవే, అదే ఈ లక్షణం పోగొట్టుకోవాలి. వాడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తే ఆ లక్షణంలోనే ఉంటాడు. అట్లనే అంతటి మానస సరోవరంలో వచ్చిన దివ్యహంసం చూసి సంతోషించి అందులో విశేషాలన్నీ చెప్పించుకుంటూ విని సంతోషించక పీతలుండవా, నాచుండదా ఏంటి అడిగేది. వీడు పోవు, ఎక్కడికి పోయినా సహజ లక్షణం, ఆ లక్షణం పోదు. అట్లానే రాజులు వాళ్ళు ఎవరి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి, కాకపోతే అవస్థాభేదంతో కొన్ని మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అరణ్యాల్లో ఉన్నంత మాత్రాన కేవలం అతనే ముని బాలకుడు కాదు, ముని కాదు. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన నేనేమి రాజలక్షణాలు కోల్పోయినటువంటి వాడిని కాదు, నా లక్షణాలు నాకుంటాయి అని చెప్పి, అంటే ఇక్కడ మనం పీతల లక్షణం కాదు రాముడి, అది మనం ఉదాహరణకు చెప్పుకున్నాం సహజ లక్షణాలు ఎట్లా ఉంటాయి అని. మా లక్షణం మేము రాజులుగానే బతకాలి, మేము రాజులుగానే ఉండాలి. కాబట్టి ఆయుధం ధరించడం మాకు ధర్మం. అదిగో అక్కడన్నావా ఆశ్రమాల దగ్గర పెద్దలు మునులు, అక్కడేమి ఇబ్బందులు ఉండవు, మహానుభావులు, వాళ్ళ దగ్గర నా పౌరుషాలు ప్రతాపాలు చూపకూడదు. వాళ్ళ ముందు మన పౌరుష ప్రతాపం ఎంత, మన దగ్గర తంత్రమే ఉంది, వాళ్ళ దగ్గర మంత్రం. నీ తంత్రాల మంత్రం విజృంభిస్తే ఎందుకు పనికిరావు, నీ తంత్రం మంత్రశక్తి ముందు ఎందుకు పనికిరాదు, అసలు ఎందుకు పనికిరాదు నీ తంత్రం. వాళ్ళ కానీ ర్యాగ్ కొడితే, వాళ్ళని చెలరేగప్ చేస్తే గనక, మంత్ర సాధన చేసి
ప్రయోగం చేశాడో గిలగిలగిలలాడాలి. కనుక మనది తంత్రమే రాజుగా, వాళ్ళది మంత్రం. అందుకని అక్కడ దాని గౌరవం కోసం, వాళ్ళ గౌరవం కోసం ఆయుధాన్ని తీశారు. ఇప్పుడు నాకు మళ్ళా అవసరం అని సాంగం సాయుధం వదలను ఆర్తరక్షణనైర ఆయుధము వదలను ఏనాడు. ఈ ఆయుధాన్ని ఎప్పుడు వదలను. ఇది ఇట్లా ఉండాల్సిందే, నాకు ఇట్లా ఎక్కువ పెట్టే ఉండాలి అని చెబుతూ, వదలను ఏనాడు వదలెద సౌమిత్రి నిన్నైనా కడకు నా ప్రాణమైన లక్ష్మణుడైనా వదిలిపెడతా, అవసరమైతే నిన్ను కూడా వదిలిపెడతా. ఎందుకు? ఆర్తరక్షణ కోసం. ఆర్తరక్షణ మా ధర్మం. అందుకని నిన్నైనా వదిలిపెడతా, లక్ష్మణుడినైనా వదిలిపెడతా. పోని ముందుగా లక్ష్మణుడినైనా వదిలిపెడతా, తమ్ముడుగా కట్టుకున్న నిన్ను కూడా వదిలిపెడతా. ప్రజానురంజనం కోసం, ప్రజలను సుఖపెట్టడం కోసం, ఆర్తజన రక్షణ కోసం. అది మా వంశ ఆచారం అంతే అని మళ్ళా రాముడు తన ఆయుధం పట్టాడు. అనుతు నిశ్చయాన తన పతి పల్కంగ మిథిల రాజతనయ మినకుండే. అమ్మ నాకింది లేనిపోదు. ఇప్పుడు కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయుధం నా మీదే ప్రయోగిస్తాం. ఇది ఒక అడ్డం, ఎందుకు అడవులు హాయిగా పోయేద్దాం, లేనిపోదు ఎందుకులేని మిథిల రాజతనయ మినకుండే. నాకెందుకు లేదు, నీ ఇష్టం. ఏం చేస్తే చెప్పి చెబుతారు వేనరు. ఇక ఇంతే నా ఇష్టం అన్నాడు. ఓ నీడు అని మిథిల రాజతనయ మిన్నకుండే ఆ సుతీక్షణ ఋషియు ఆశీస్సులందు. అక్కడి నుంచి సుతీక్షణుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆయన కూడా ఆశీస్సులు అందించాడు. 15 ఏళ్ళు గడపి పయనమగుచు. ఈ విధంగా ఆ సుతీక్షణ మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఆయుధధారి అయి వచ్చేటటువంటి రాక్షసుల్ని నిర్మూలిస్తూ ఆర్తజన పరిపాలకుడే అక్కడ వరకే. ఆ ముని ధర్మాలు తెలుసుకుంటూ, తపోధర్మాలు తెలుసుకుంటూ, ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ, రేపు 14 ఏళ్ల తర్వాత మళ్ళా నేను అయోధ్యకి వెళ్ళి రాజ్యపాలన చేస్తాను కాబట్టి రాజనీతి ఎట్లా ఉండాలో, రాజధర్మం ఎట్లా ఉండాలో, ఎందుకంటే ఆయన విలువిద్యలు అవి నేర్చుకొచ్చాడు. కానీ ఇంకా వీటి అనుభవం బాగా నేర్చుకుందాం పెద్దల దగ్గర అనుకునేటసరికి నగరాన్ని వదిలిపెట్టి రావాల్సింది. అయితే వశిష్ఠుడు చెప్పేవాడు అన్నీ. అక్కడ లేడు ఇప్పుడు. కనుక వీళ్ళే నాకు కావలసినటువంటి గురువులు అనుకొని, గురువు ఎక్కడున్నా గురువే కదా. ఆ గురుభావం, గౌరవభావం ఉంటే ఎక్కడున్నా గురువే చెప్పింది మనం స్వీకరించాలి కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇట్లానే ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళని కనిపెట్టుకొని, వీళ్ళని కూడా కనిపెట్టుకొని సంతోషపడుతూ 15 ఏళ్ళు గడిచిపోయే. అరణ్యవాసంలో రాముడికి ఎన్నేళ్ళు అయిపోయింది? 10 ఏళ్ళు పూర్తి చేశారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా ఆశ్రమ పరిసరాల్లో ఏదో పొద్దుటిపూట అట్లా విహారానికి వెళ్ళటం, సెలవేళ్లలో స్నానం చేయటం, తర్వాత ఈ కందమూలాదులో తినటం, చక్కగా రాముడు లక్ష్మణుడు ఇద్దరు చుట్టూ ఇచ్చేయటం. ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమం అని, ఈ ఆశ్రమం అని, ఆ ధర్మం అని, ఈ ధర్మం అని అవి నేర్చుకోవడం, వేద పఠనం చేయడం, అక్కడ ఉండేటటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించారు. మనకు ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్లో, వైల్ ఇన్ రోమ్ బి ఏ రోమన్. రోమ్ దేశంలో ఉంటే రోమన్ లాగే జీవించాలి. ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఆశ్రమవాసిగానే జీవించి అక్కడ పద్ధతులన్నీ అవగాహన చేసుకొని, అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకొని, రామచంద్రుడు మంచివాడుగా 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర పేరు సంపాదించుకొని వనవాసాన్ని 10 ఏళ్ళు పూర్తి చేశారు. ఇంతలో ఆ రామసీమల ఆ రామచంద్రుండు సాధు దీవెనలంది సాగువేళ. వాళ్ళ యొక్క సాధు దీవెనలన్నీ సాగుతూ వింటూ ఉన్నాడు. 10 ఏళ్ళు గడిపాడు. అక్కడి నుంచి గ్రహరాజు గమనంబు గతి దప్ప నిల్చిన ఆ బింజ గర్భంబు నవలద్రోసి ఘనకీర్తుడౌ ఆ అగస్త్యు దరికి చేర సంతసమున ఋషి స్వాగతించి. 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం కదా, ఇంకా కొంచెం వెళదాం, ఇంకా కొంచెం దూరం వెళదాం. ఇక్కడ అన్నీ చూసి ఈ కొండలు, ఈ లోయలు, ఈ గుట్టలు, ఈ వనాలు ఇవన్నీ కూడా పాతబడిపోయినాయి. కొంచెం కొత్త వాతావరణానికి వెళ్దాం అనుకొని అక్కడి నుంచి ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంతలోకి అగస్త్య మహర్షి ఆశ్రమం.
అగస్త్యుడు అగం స్తంభయతీత అగస్త్య వింధ్యపర్వత గర్భాన్ని అడచాడు. అట్లాంటి అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన, రామా వచ్చావా, నా దగ్గర ఎన్నాళ్ళ నుంచో కొన్ని ఉన్నాయి విలువైన వస్తువులు, అవి నీకు ఇవ్వాలి. నాకు తెలుసు, నా దృష్టికి తెలుసు నువ్వు వస్తావు ఇక్కడికి, అవి నీకే ఇవ్వాలని మాకు తెలుసు కనుక ఇస్తున్నా. అమిత ప్రేమనొసగే అక్షయ తూణీర కార్ముకముల గూడి ఖడ్గమండు. చాలా ప్రేమగా ఆయన దగ్గర దాచిపెట్టి ఉంచినటువంటి అక్షయ తూణీరం అంటే ఈ బాణాలు వెనకబెట్టు కట్టుకుంటారు, ఇందులో వేసుకుంటారు. ఇందులో అక్షయ తూణీరం అంటే అది సహజంగా ఈ రథాల్లో, రాజుల రథాల్లో కింద మనం అనుకుంటున్నాం రాజుగారి రథం మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు, సారథి బండి నడుపుతున్నాడు కాదు. మనం చూసేది ఈ సినిమా ఇది కాదు, అసలు వర్ణంలో చూస్తే రథం చాలా వెడల్పుగా ఉంటుంది, దానికి కోబరం అని పేరు, చాలా వెడల్పుగా ఉంటుంది. అందులో ఏముంటాయో తెలుసా, అసలు మీరు ఆశ్చర్యపోతారు. బాణాలు పెట్టుకునేవి ఉంటాయి, కట్టలు బాణాలు ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఎయిడ్గా అవతల శత్రురాజులు ఏదైనా దాడి చేసినప్పుడు, బాణాలు వేసినప్పుడు తగిలిన గాయాలకి అప్పటికప్పుడు ప్రథమ చికిత్స చేసేటటువంటి వైద్యుడు ఉంటాడు. ఆ పసర్లు రాసి ఆ గాయాన్ని అప్పటికి బాధ లేకుండా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ బాణాలు అయిపోగానే అందులోకి మళ్ళీ బాణాలు అతనికి, ఆ వీరుడికి తెలియకుండానే పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక విల్లు పాడైపోతే ఇంకో విల్లు అందించడానికి ఒక 10 ఉంటాయి, బాణాలు ఉంటాయి. ఆ వైరుడికి అవసరమైతే మంచినీళ్ళు అందించడానికి అక్కడ నీళ్లు ఏర్పాటు చేసుకుని ఆ రథంలో వీళ్ళందరూ కింద ఉంటారు, మనకు కనపడరు. మనకు వీరుడే ఎత్తు కనపడదు, సారథి కనపడదు, చాలా ఏర్పాటు ఉంటుంది. అందుకే దానికి కోబరం అని పేరు. ఇట్లా చాలా విశాలంగా ఉంటుంది రథం. అట్లా అవి ఉంటాయి. వీళ్ళకి మామూలు ఉంటాయి. ఈ తూణీరం అంటే బాణాలు పెట్టుకునేది, అవి ఎన్ని పెట్టుకుంటే అవి అయిపోతే ఖాళీ అయితే మళ్ళా పెట్టుకోవాలి. అక్షయ తూణీరానికి కావాలేదు. అక్షయంగా బాణం ఒకటి తీస్తే మళ్ళీ ఒకటి వస్తుంటుంది, అందులో 2 తీస్తే 2 వస్తాయి, 3 తీస్తే 3 వస్తుంటాయి. ఇక అక్షయం అది ఖాళీ కాదు, మొత్తం ఎప్పుడు నిండుగా ఉంటుంది. మరి ఈ రాముడు, అర్జునుడు ఇట్లాంటి వాళ్ళు యుద్ధం చేశారంటే ఇక తీస్తున్న వేసేవాటికి అంతు ఉండదు. కాబట్టి ఇది మళ్ళా వాడు ఆ బాణాలు పెట్టాడా లేదా, వాడిని నరిచి ఈ గోళంతా ఉండదు. అది అక్షయ తూణీరాలు దివ్య దగ్గర ఉంటాయి కొన్ని. అవి అగస్త్యుడి దగ్గర ఉంటే అవి రాముడికి ఇద్దాం అనుకొని అక్షయ తూణీర కార్ముకల మూడి ఖడ్గమం, అక్షయ తూణీరం ఇచ్చాడు, మంచి విల్లు ఇచ్చాడు, మంచి విల్లు కూడా ఇచ్చాడు. తర్వాత ఖడ్గమండు, ఒక కత్తి కూడా ఇచ్చాడు. కత్తి కావాలి, అది కూడా అవసరం అని ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. జరుగబోబుదాని సర్వం రోహించి రాజపుత్రుడైన రాఘవునకు. ఆయన దివ్య దృష్టితో చూశాడు, రాముడు ఇక్కడికి వచ్చాడు, జరగబోయేదేమిటి వాళ్ళకి తెలుసు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత సీత వెళ్ళిపోతుంది, అది ఆయనకు తెలుసు. అప్పుడు ఈయనకి తూణీరం ఉండాలి, అక్షయ తూణీరం ఉండాలి, మంచి విల్లు ఉండాలి, ఖడ్గం ఉండాలి. అసలు ఈయన పని ఇంక ఇప్పుడు మొదలవుతుంది. అగస్త్యుడికి తెలుసు ఆ విషయం. అందుకని ఆ కావలసినటువంటి జరగబోయే సంఘటనకి ఎదుర్కోవటానికి కావలసినటువంటివన్నీ వాళ్ళకి ఏముంటాయండి, వాళ్ళు వీరులు, బలం, ఆయుధం ఉంటే చాలు. రాజుగారికి చేతిలో ఖడ్గము, విల్లు, బాణాలు ఉంటే చాలు, జయించుకొస్తాడు మొత్తాన్ని. అట్లానే అవి ఇచ్చాడు అగస్త్యుడు ఆ మాట ప్రకారమే. అమిత ప్రేమనొసగే అక్షయ తూణీర కార్ముకముల గూడి ఖడ్గం వండు జరుగబోవు దాని సర్వంబు రోహించి. ఏం జరగబోతుందో ఆయన ముందే తెలుసుకున్నాడు. ఇప్పుడు జరగబోతున్నది, కాసేపట్లో మార్పు వస్తున్నది, వాతావరణం కమ్ముతున్నది. మనకు కానీ తుఫాను పట్టబోయేటప్పుడు 3 రోజుల ముందు నుంచి మబ్బులు పెట్టినట్టుగా వాతావరణంలో కొంచెం మార్పులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఏమి మార్పులు వస్తుంటాయో మనకు తెలిసిందే. ఇక అప్పుడు మొదలవుతున్నది, ఏదో జరగబోతున్నది. ఆనాడు కానీ దశరథుడు అన్నాడే, నా గ్రహచారాలు నాకేదో కీడు చేయడానికి తలస్తున్నాయని దశరథుడు చెప్పలా రాముడితోటి. అట్లానే వాతావరణం
కొంచెం కొంచెంగా మారుతుంది ఇక అని అర్థమయ్యి అగస్త్యుడికి రాముడికి ఇవ్వవసరం ఇప్పుడు ఈ వచ్చే పరిస్థితికి ఇవ్వవసరం అని చెప్పి అక్షయ నీరం విల్లు కత్తి అవి ఇచ్చాడు. అవి ఇచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు ఉన్నారు కొన్నాళ్ళు. అక్కడి నుంచి అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని మేము వస్తామండి, కొంచెం ముందుకెళ్ళి ఉంటాం అన్నారు. సరే ఇట్లా వెళ్ళండి అయ్యా, ఈ పక్కన ఈ కొండ మార్గం పక్కగా వెళితే చక్కటి 5 వటవృక్షాలు కలిగినటువంటి ప్రదేశం వస్తుంది. అక్కడ మంచి సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం అది. మీరు అక్కడ కొన్నాళ్ళు ఉండండి, బాగుంటుంది. సీత కూడా సంతోషిస్తుంది ఆ వాతావరణాన్ని. వీళ్ళక్కడికి వెళ్ళాలి. రాముడి మనసులో అది ఉంది. అగస్త్యుడికి అక్కడికి వెళ్ళాలంటారని తెలుసు కనుక పంచవటి అంటారు. 5 వటవృక్షాలు ఉంటాయి, మంచి సెలయేరు ఉంటుంది, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, కొన్నాళ్ళు గడపండి అని అగస్త్యుడు చెప్పాడు. దండక సీమల ధనుజులదును మాడి మౌని సత్తముల చేమన్ననంది. ఇంతవరకు దండక సీమల ధనుజులదును వాడి మౌని సత్తముల చేమన్ననంది. వాళ్ళకి ఇబ్బంది కలిగించే రాక్షసులందరినీ దునుమాడి పారేశాడు, ఏరి పారేశాడు, కూంబింగ్ చేసేసాడు. అడవిలో ఎవడు రాక్షసుడు అనేవాడు లేకుండా చేశాడు. మౌని సత్తముల చేమన్ననంది. మునులందరూ కూడా మెచ్చుకున్నారు. మంచివాడు, మంచి పని చేశావు, శుభమగుగాక అని ఆశీస్సులు అందించారు. ధర్మ విధుల చెంత ధర్మ సూక్ష్మములు ఎరిగి, ధర్మ విధులు ఉన్నారు అక్కడ ఆశ్రమాలు, వాళ్ళ దగ్గర ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసుకున్నాడు. తనదైన వినయాన తరలనే తరచినే, తనదైన విధానం ఆయన తనకి ఎట్లా నేర్చుకోవాలనుకుంటూ అట్లా అన్నీ నేర్చుకున్నాడు. తర్కం, మీమాంస ఇట్లాంటివన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చక్కగా తరచి పరిశోధనాత్మకంగా నేర్చుకున్నాడు. అత్యాది ఋషులంతా ఆశీస్సులందింప, అత్యాది ఋషులందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే అత్యాది ఋషులంతా ఆశీస్సులందింప మునిపత్నులు ఉర్విజన్నుతులు సేయ. మునిపత్నులందరూ అమ్మా నువ్వు ఇంత చిన్నదానివి, భర్త వెంట ఇట్లా అరణ్యాల్లో తిరుగుతున్నావు, నిజంగా ఏమనుకోవాలి నీ కష్టాన్ని, కానీ ఇంత చిన్న వయసులో కూడా భర్తే ప్రాణం అనుకొని భర్త వెంట అనుగుసతిగా అర్ధాంగిగా సహధర్మచారిణి ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ నీ పతితోటి వెంట వస్తున్నావు. చాలా గొప్పదానివమ్మా, నువ్వు మంచి మహితాత్మురాలివమ్మ, అసలు నీలాంటి దాన్ని మేము చూడటమే చాలా సంతోషదాయకం అమ్మా అని మునిపత్నులు ఉర్విజన్ వినుతిసేయ, ఉర్విజ భూజాత సీతకి సీతను పొగిడేట. కామితములు అంచు కైకమ్మ గోరిన కాంతారవాసము కొంత మిగులా. ఆనాడు ఆంక్షతోడ కాంక్ష మిగుల 2 కోరికలు కోరిందిగా కైక. ఆవిడ కోరినటువంటి కామితములు, ఆ కోరికల్లో కోరినటువంటి కైకమ్మ కోరికలు కొంత మిగుల, ఇంకా కొంచెం సమయం ఉంది. దాదాపు 12.5 సంవత్సరాలు ముగిసింది అనుకోవచ్చు. దాదాపుగా 12.5 సంవత్సరాలు ముగిసింది అనుకోవచ్చు. ఇంకొంచెం ఉంది కనుక అక్కడ కామితముల ఎంచు కైకమ్మ కోరిన కాంతార వాసము కొంత మిగుల. కాంతారం అంటే వనం, ఆ వనవాసం ఇంకా కొంచెం మిగిలి ఉండంగా ఛాయబోల మెలగు జానకి తోడ్కొని, ఛాయ నీడలాగా. అప్పుడు జనకుడు సీతా పరిణయం తర్వాత అప్పగింతలు చేసేటప్పుడు చెబుతాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ఛాయానేవ అనుగతామివ అని చెబుతాడు. నిన్ను నీడలాగా అనుసరిస్తుంది అని చెబుతాడు. అట్లానే ఆ తండ్రి మాట ప్రకారమే ఛాయానుగత, ఛాయలాగా ఆయన అనుసరిస్తూ నీడలాగా, మనిషి పోతుంటే నీడ పడ్డట్టుగా
నీడలాగా ఆయన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నది. ఛాయవోలె మెలగు జానకి తోడ్కొని దాశరథియునింక తమ్ముగూడి, దాశరథి ఆయన కూడా తమ్ముడిని వెంటబెట్టుకొని ఇంకా తమ్ముగూడి శాంత జీవనమును సాగించునాశతో, శాంత జీవనాన్ని సాగించే ఆశతో ఇంకా శాంతంగా జీవిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడే శాంతంగా జీవించాడు, ఇక అంతా అశాంతం మొదలు. ఆయన అనుకున్నది ఎక్కడ నెరవేరుతున్నది. ఇక ఇంకా శాంతంగా ఉందాం, ఇంకా ప్రశాంతంగా ఉందాం, ఈ దండకారణ్యంలో ధనులను దునివాడే, ఇంకాస్త ముందుకెళ్తే ఏ ఇబ్బందులు ఉండవేమో, అక్కడ ప్రశాంతంగా కొంతకాలం జీవిద్దాం, ఎందుకంటే అరణ్యవాస సమయం అయిపోతున్నది, ఇంకా ఇట్లాంటి ప్రశాంత జీవితం మళ్ళీ రాజ్యానికి వెళ్తే ఉండదు. అక్కడికి వెళ్తే రాజులు, పరిపాలన, యుద్ధాలు, తంత్రాంగం, మంత్రాంగం ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి సమస్యలు అక్కడ. ఇంకా కొన్నాళ్ళు మాత్రమే సమయం ఉంది. ఈ ఉన్న సమయాన్ని ఇంకా ప్రశాంతంగా, ఇంకా ఆహ్లాదకరంగా, ఇంకా ఆనందమయంగా జీవిద్దామని శాంత జీవనమును సాగించు ఆశతో, శాంతంగా జీవిద్దామని ఆశ కలిగింది ఆయన. అదే వ్యతిరేకించి ఇక అశాంత జీవనం మొదలైంది. శాంత జీవనం ఇక్కడ అయిపోయి చూడండి, రాముడు మానవుడిగా పుట్టాడు అనటానికి ఇంతకంటే ప్రబలమైన ఉదాహరణ లేదు. ఇంతవరకు జరిగినదే ప్రశాంతం అనుకుంటున్నాడు ఆయన. మనం అంతే అనుకుంటాం. ఇంతవరకు జరిగిందే కష్టాలు, ఇక ముందు సుఖాలు ఉన్నాయనుకుంటాం. కానీ ఇంతవరకు జరిగిందే నీకు సుఖం, ఇక ముందు నీకు కష్టమే ఉంది అన్నట్టుగా. అంటే ఏమి జరుగుతుందో తెలియని స్థితి మనకి. కాసేపటికి ఏం జరుగుతుందో తెలియదు. అదే దైవాంశ సంభూతుడైతే తెలుస్తుందిగా, కానీ మానవుడిగానే వచ్చాడుగా, కాబట్టి అది తెలియనట్టుగానే ఉన్నాడు, ఇది లేనట్టే ఉన్నాడు. కనుక శాంత జీవనమును సాగించు ఆశతో, శాంతంగా జీవిద్దామనే ఆశతో పంచవటికి చేర పయనమాయే. పంచవటికి 5 వటవృక్షాలు, 5 వటవృక్షాలు ఉండేటటువంటి మధ్యలో ఉండే ప్రాంతం పంచవటి. ఆ పంచవటికి వెళదామని పయనం అయినాడు రామచంద్రుడు. ఇక పంచవటి దగ్గరికి వెళ్ళేసరికి పంచవటి సంతోషించింది. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క మహానుభావుడు వస్తే సంతోషిస్తుంది, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కడు వస్తే ఏడుస్తుంది. వాడు ఆ ఊరు వెళ్ళంగానే ఆ ఊళ్ళో అరిష్టాలన్నీ మొదలవుతాయి. ఒక్కొక్కడు ఆ ఊళ్ళో అడుగు పెట్టంగానే ఆ ఊళ్ళో స్థిర సంపదలు ఎక్కిపోతుంటాయి. ఒక్కొక్క ఆమె అడుగు పెడితే ఆ ఇంట్లో ఇక సంపదలు అందుకుంటాయి. ఒక్కొక్క ఆమె పాదం వ్యతిరేకంగా ఉండవచ్చు. అట్లానే ఆ మహానుభావుడు పంచవటి ప్రాంతానికి చేరుకుండేసరికి ఆ పంచవటి దగ్గర ఉన్న వాతావరణం ఎట్లుందో తెలుసా? గౌతమి లహరులే గాంధర్వ గమకాల తేట గీతులగుచు పొటమరింప. గౌతమి లహరులే గాంధర్వ గమకాల తేట గీతులగుచు పొటమరింప. ఆ గౌతమి, అక్కడ గోదావరి, ఆ యొక్క లహరులు ప్రశాంతంగా చిన్న చిన్న అలలతో వెళ్తున్నటువంటి గోదావరి ఆ గమకాలు, లహరుల గమకాలు తేటగీతులగుచు పొటమరింప. తేటగీతి పద్యాల్లాగా బాగా ఉన్నాయిట. కొంచెం కొంచెం ఎక్కువగా లహరు చిన్న అలల్లాగా ఉన్నాయిట. మా కంద వృక్షాల మత్త కోకిల గీతి పంచమస్వనమున పరిఢవిల్లా. అసలు మామిడి చెట్లు ఉన్నాయండి, చెట్లకే పండ్లు పండిపోయి రసం చిప్పిలి కింద కారుతున్నది. ఏమీ లే, ఇట్లా చెయ్యి పట్టడమే. మామూలుగా మనం రసం మామిడి పండు కొనేదాన్ని అటు నలిపి ఇటు నలిపి వెనక కాస్త కొరికి పీకటం కాదు, అదే రసం కారుతున్నది. మామిడి పండ్లు, బంగినపల్లి మామిడి పండ్లు బ్రహ్మాండమైన రకరకాలు, అసలు ఆ రసాలు ఇట్లా కారుతున్నాయి. అవి పండి 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 కింద పడి ఎండిపోతున్నాయి. ఎవడ అడవుల్లో చెట్లు అట్నే ఉంటాయి, ఎవడు తినేవాడు ఎవడు? ఇవాళ మనకి తెలివితేటలు మెరిగి అన్నీ ఆక్రమించుకొని అక్కడ పాపం ఆ అడవుల్లో ఉండే వాటికి అక్కడ తిండి లేకుండా చేస్తుంటే అవి వచ్చి ఓళ్ళ మీదకు. సహజంగా వాటికి తిండి అక్కడ క్షేమంగా ఉంటాయి, అవి ఓళ్ళ మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మనం వాటి తిండి అక్కడి నుంచి లాక్కొచ్చుకుంటున్నాం.
అవి కచ్చతోటి మళ్ళీ మన మీదకి వచ్చి ఎగబడతాయి. చూస్తున్నాగా వాతావరణాలు. అబ్బే, అసలు ఏ విధమైనటువంటి ఇది లేదు. ఆ అడవుల్లో చెట్లకు ఆనాడు చూడండి ఎన్ని పండ్లు ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఉంటాయి. కానీ ఉండనిస్తామా? అమ్మా, అది అడవి కాదు, ఆకాశం మధ్యలో ఉన్న పీక్కు రావాల్సిందే. అట్లా మా కంద వృక్షాల మత్త కోకిల గీతి పంచమస్వనమున పరిఢవిల్ల. మా కంద వృక్షాల మీద కోకిలలు, ఆ మత్త కోకిలలు, ఆ మృదువు అయినటువంటి మామిడి చిగుళ్ళు తిని పంచమస్వనంతో కూస్తూ ఉన్నాయిట. నిర్మల కాసార నీలోత్పలములట ఆట వెలదులవుతూ నాట్యమాడ. ఆట వెలదంటే ఒక పద్య ఛందస్సు, ఆట వెలది అంటే నాట్యగత్తె కూడా. నిర్మల కాసార నీలోత్పలములట ఆట వెలదులగుతూ నాట్యమాడ. ఆ సరస్సుల్లో నీలోత్పలాలు, అసలు ఇంకా ఆలోచిస్తే అవి నీలోత్పలాలు కాదు, మామూలు ఉత్పలాలే, కలువ పూలే. ఆ పరిసరానికి రాముడు రాగానే ఈయన యొక్క నీలవర్ణం వాటి మీద ప్రతిఫలించింది అన్నట్టు అవి నీలోత్పలాలుగా భాషిస్తాయి. కవి సమయం అవి నీలోత్పలాలే, కానీ రాముడు వచ్చేసరికి అవి తమ రంగు మార్చుకున్నాయేమో, నీలంగా మారి. అట్లా నిర్మల కాసార నీలోత్పలములట ఆట వెలదులవుతూ నాట్యమాడ. ఆట వెలదుల్లాగా నాట్యం చేస్తున్నాయిట ఆ సరస్సులు అట్లా అట్లా కదులుతూ. ఆ నీలమేఘశ్యాముడిని చూసి అందులో ఉండే నీలోత్పలాలు పైకి ఇట్లా చూస్తున్నాయి, తల ఉంచుతున్నాయి, చూస్తున్నాయి. మనలాంటి వాడే, సరివన్నగాడు అని చూస్తున్నాయిట. సౌగంధ్య సురభిళ చంపక మాలికలొక వంక తమదైన సొగసులీన సంపెంగ చెట్లు, విపరీతమైన వాసన, సంపెంగ పూలు గుమాళిస్తున్నాయి, సుమధుర పరిమళాలు. అసలు ఆ ప్రాంతంలో ఎంత కావాలో అంత పరిమళం, సంపెంగ పరిమళాలు. దర్పమత్తే భక్తి క్రీడితములగన్న శరభ శార్దూల చెయ్యము పరుగులెత్త. అక్కడ ఇవే కాదు, దర్పమత్తేభ విక్రీడితములగన్న శరభ శార్దూల చెయ్యములు పరుగు. మంచి మదించినటువంటి మదపుటేనుగులు తిరుగుతున్నాయి. మంచి గట్టి ప్రదేశానికి వచ్చేసారు. ఇక దండకారణ్యంలో పీక్ ఏరియా, అక్కడికి వచ్చారు. శాంతంగా ఉందాం. అక్కడ దర్పమత్తేభ విక్రీడితములగన్న శరభ శార్దూల చెయ్యములు పరుగులెత్త. అక్కడ ఏనుగులు తిరుగుతుంటే శరభ మృగాలు, పులులు. శరభ మృగం అంటే సింహం కంటే బలమైంది, సింహంలాగా ఉంటుంది, కానీ సింహం కాదు. శరభ మృగాన్ని చూస్తే సింహం కూడా భయపడుతుంది. అంటే ఆనాడు త్రేతాయుగంలో శరభ మృగాలు ఉండేవిట. శరభ మృగం అంటే సింహం కూడా భయపడేంత భయంకరమైన మృగంట, అంత శక్తి కలిగినటువంటి మృగంట. అట్లాంటి ఈ శరభాలు, పులులు ఆ ఏనుగులను చూసి, అవి తిరుగుతున్న మదపుట ఏనుగులను చూసి వెంటబడుతున్నాయిట. హరిణ శాబక కాంతుల అందగించి వేస్తున్నాడు కవి. హరిణ శాబక కాంతుల అందగించి. అక్కడ లేడి పిల్లలు తిరుగుతున్నాయి, వాటి యొక్క కాంతులు అక్కడ ప్రతిఫలిస్తున్నాయి. లేడి యొక్క చర్మపు కాంతులు, బంగారపు కాంతుల లేళ్ళు కాదు. ముందు సూచన చేస్తున్నాడు, లేళ్ళు విహరిస్తున్నాయి. మనకు అర్థమైపోవట్లా? లేళ్ళు విహరిస్తున్నాయి అంటే ఏం జరగబోతున్నది అక్కడ మనకు అర్థమవుతున్నది కదా. అంటే ఇదే కవులు వాళ్ళు చేసే ఇది. ఏనుగులు పులులు తరుగుతున్నాయి, శరభ మృగాలు తరుగుతున్నాయి, లేళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. ఇక ఊహించుకోవచ్చు. హరిణ శాబక కాంతుల అందగించి పరగె దండకారణ్యాన పంచవటియు. ఆ దండకారణ్యంలో పంచవటి అనే ప్రాంతం ఇంత ఆహ్లాదకరంగా మంచి సంపెంగ వాసనలతో, తర్వాత మంచి నీలోత్పలాలతో, తర్వాత చక్కటి పండ్లతో, ఈ బ్రహ్మాండమైన పూల చెట్లతో, పండ్ల చెట్లతో శోభాయమానంగా 5 వటవృక్షాల మధ్య మంచి ఒక ఎత్తైన ప్రదేశంగా, ఆ పక్కనే చక్కగా మంచి సరస్సు ఉన్న ప్రాంతంగా పంచవటి అక్కడ శోభాయమానంగా ఉన్నది. ఇక అక్కడికి ఈయన వెళ్ళాడు కదా,
రాముడు వెళ్ళాడు కదా. ఇక అప్పుడు ఆ పంచవటి ఎట్లా ఆనందపడుతుందో చెబుతున్నాడు. నీలమేఘమొకటి నేలను దిగ్భ్రాంతి నీలమోహనుగాంచి నెమలులాడే. అక్కడ నెమళ్ళు ఉన్నాయి. ఆ నెమళ్ళు ఏం చేస్తున్నాయో తెలుసా? నీలమేఘమొకటి నేలను దిగుభ్రాంతి. ఒక నీలమేఘం నేల మీద దిగితే, ఒక నీలమేఘం ఆకాశంలో కనపడితే నెమళ్ళు పురివిప్పి ఆడతాయి. వాన, దట్టమైన వాన, మంచి కుంభవృష్టి కురవబోయే ముందు జూన్ జూలై నెలలో దట్టంగా కారు మేఘాలు పడతాయి. అప్పుడు నెమళ్ళు పింఛాలు విప్పి ఆడతాయి అడవులలో. అట్లా నెమడులు ఈ నీలమేఘం అనుకున్నవి వచ్చే రాముడిని చూసి, అంటే అంత నీలమేఘశ్యాముడుగా ఉన్నాడు. నిజంగా నీలమేఘం ఏం దిగల, నీలమేఘశ్యాముడు వచ్చాడు. నెమళ్ళు ఓ మేఘం వచ్చింది, మనం పురివిప్పాడాలి ఆడుతున్నాయి. సీతామ్మవారు ఆడుతున్నాయి. ఓహో, మేఘం వచ్చిందనే. ఇక్కడే ఉన్నాడు మేఘం లాంటి ఎవరు పక్కన భర్త. ఇక్ష్వాకు తిలకుని ఇభరాజగమనంబు సామజములు నేర్చి సంతసించే. ఇక్ష్వాకు తిలకుని ఇభరాజగమనంబు. అసలు రఘుమహారాజుని కాళిదాసు వర్ణిస్తాడు. ద్విరదగామి అంటాడు. ద్విరదం అంటే ఏనుగు. ద్వౌరదౌ యస్య సహా ఇది ద్విరదః. 2 దంతాలు ఉంటాయి ఏనుగు. 2 దంతాలు ఉండేదాన్ని ద్విరదము అంటారు. మంచి గంభీరమైనటువంటి మదపుటి ఏనుగు, 2 దంతాలు ఉండేటటువంటి ఆ ద్విరదము నడుస్తూ ఉంటే చాలా గంభీరంగా ఉంటుంది ఏనుగు నడక. అది అసలు రాజ లక్షణం. ఎప్పుడైనా చూడండి ఏనుగు నడకని అంత గంభీరంగా. మత్తేభ గమనుడు అంటారు. మత్తేభ గమన అని ఎవరిని అనరు. స్త్రీని మత్తేభ గమన అంటే ఏనుగు నడిచినట్టు నడుస్తుందంటే ఏమన్నుందా? హంస గమన అంటారు స్త్రీని. స్త్రీ ఏనుగు నడుస్తుందంటే నడవకూడదు. స్త్రీ ఏనుగులాగా నడిస్తే అందం కాదు, హంసలాగా నడిస్తే అందం. పురుషుడు ఏనుగులాగా నడుస్తుంటే ఆ రాజసం ఉట్టిపడుతుంది. కనుక కాళిదాసు రఘువంశంలో రఘుమహారాజును ఒక చోట అంటాడు, ద్విరదగామి అనే పదంతో వర్ణిస్తాడు. ఏనుగు నడకలాగా గంభీరంగా. అదే త్యాగరాజ వారు పాడింది. సామజవర గమన. సామజం అంటే ఏనుగు, సామజవరం అంటే మొదపుట ఏనుగు, గొప్ప ఏనుగు. అట్లా నడుస్తాడట. సామజవర గమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. అట్లాంటి సామజవర గమనుడిని చూసి ఏనుగులు అనుకున్నట్టు, ఏ చిచ్చి 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 మనమే నడుస్తున్నామే మొద్దుమూడలో, నడకంటే రాముడిది, అట్లా నడవాలి అని ఆయన చూసి నడక నేర్చుకుంటున్నాయి ఏనుగులు. మత్తేభ గమనుడు ఆయన. ఇక రమణి జానకి పల్క రాచిల్క సిగ్గున కలభాషణములు కట్టివేసే. ఇప్పటిదాకా అక్కడ చెట్ల మీద చిలకలు, రామచిలకలు. ఏమండి, చిలకకి రామచిలక అని ఎందుకే పేరు తెలుసా? చిలక ఒకే ఒక్క పక్షితోటి తన యొక్క సాంసారికమైనటువంటి ఇది నడుపుతుంది. మిగతా పక్షుల్లాగా ఉండదు చిలక ప్రవర్తన. అది ఒక్కదాని మీదే మనసు లగ్నం చేస్తుంది. ఎన్నిసార్లైనా ఆ ఒక్కదానితోటే కలిసి జీవిస్తుంది. దానికే పిల్లల్ని కంటుంది, దానితోటే సహజీవనం సాగిస్తుంది. అది మరణిస్తే ఇది మరణిస్తుంది. అట్లాంటి ఏకపత్ని వృతుడైనటువంటి రాముడి యొక్క పేరు పెట్టి రామచిలుకని పిలుస్తారు. చిలుక లక్షణం అది. అందుకని చిలుకని రామచిలుక అంటారు. రాముడు ఎంత ఏకపత్ని వృతుడో చిలుక కూడా అంతే. ఒకే ఒక్క పక్షి మీద ఉంటుంది కాబట్టి అనురాగంగా దానిని రామచిలుక అంటారు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాం. ఎంత అందంగా ఉంటుందో ఇక మనం చెప్పక్కర్లా. అక్కడ రామచిలుకలు ఇవి వెళ్ళేసరికి చక్కగా కీరం అంటే చిలుక కీర్ 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 అని ఏదో మాట్లాడుకుంటున్నాయి. కలభాషణములు కట్టివేసే ఏమో ఇంకా ఆపండి. సీతమ్మ వారు వచ్చింది. ఆవిడ మనకంటే బాగా మాట్లాడు. ఆవిడ మాటలు అసలు చెవులకి వీణుల విందుగా ఉంటాయి. ఒక్కొక్క ఆమె మాట్లాడుతుంటే ఇక ఈ తల్లి ఎప్పుడు ఆపుతుందా అనిపిస్తుంది. ఒక్కొక్క ఆమె మాట్లాడుతుంటే అబ్బా గొంతు ఎంత మధురంగా ఉంది అనిపిస్తుంది. అట్లా మాట్లాడుతుంటే మంచి చిలుక పలుకులు అంటారు. కానీ సీత నుంచే చిలుకల పలుకులు నేర్చుకుందాం. మన మాటలు పనికిరాని మాటలే.
అనుకొని చిలుకలు సంతోషపడ్డాయిట. ఎందుకు? ఏం వచ్చింది మా దగ్గర మాటలు నేర్చుకుందామని. ఏనుగులు సంతోషపడేట ఎందుకు? రాముడు వచ్చాడు బాగా నడవటం నేర్చుకుందామని. నీలమేఘ శ్యాముడిని చూసి పురివిప్పి ఆడినయిట. సౌమిత్రిగా, ఇది బాగుంటుంది చూడండి. సౌమిత్రిగాంచిన సర్పజాతియు కూడా మనవాడ ఈతడంచు మరలిపోయే. సౌమిత్రి అంటే లక్ష్మణుడు, సుమిత్రాస్తుతుడు. లక్ష్మణుని చూసినాయి. అక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి, గంధం చెట్లని అందుకొని ఆ చుట్టుపక్కల. అవి బయటికి వచ్చినాయి. ఎవరో నరులు వస్తున్నారు, పాములు బయటకు వచ్చినాయి. వీళ్ళు మానవులు అనుకుంటున్నాయి కదా, వాళ్ళు అట్నే ఉన్నారు, ఆ ప్రకృతి అంతే అనుకుంటున్నది. పాములు ఒక్కసారి ఎవరో ఇక్కడ మానవ నరవాసన వస్తున్నది అని బయటికి వచ్చినాయి పాములు. మనకి ఏదైనా అపకారం చేయడానికి ఎవరైనా వచ్చారేమో పుట్టల్లో నుంచి పాములు బయటకు వచ్చినాయి. పాములు బయటకు వస్తే ఏమైతే కాటేస్తాయి, లేకపోతే విషం జిమ్ముతాయి. అందులో అడవి సర్పాలు, క్రూరమైన భుజంగాలు, అవి బయటకు వస్తున్నాయిట. ఆ బయటకు వచ్చేటటువంటివి ఏం చేసినాయి? రాముడిని చూసినాయి, పక్కనే లక్ష్మణుడిని చూసినాయి. లక్ష్మణుడిని చూసి చూడండి ఎంత గొప్పగా ఉందో. సౌమిత్రిగాంచిన సర్పజాతియు కూడా, పాముల జాతులు కూడా సౌమిత్రిగా. వామ్మో, మనకంటే పెద్ద పాము ఆదిశేషుడు. మనం ఆయన ముందు ఎత్తుటే పురుగులం. అక్కడ ఉన్న విషసర్పాలు, ఆదిశేషుడు వస్తున్నాడు. మన రాజు, మన సర్పరాజు, మన రాజుగారు పెద్ద పెనుబాము, పాప రేడు, పాముల రేడు. అడుగో ఎట్ట బుస కొడుతున్నాడు చూడు. అసలు ఆ ముఖం చూడు. మనల్ని చూసాడంటే ఇప్పుడు తాట తీస్తాడు. అసలు మీరు క్రమశిక్షణ లేదు, మీకు పాడలేదు. మా అన్న వస్తుంటే పుట్టల లాంటి బయటకు రాకూడదని తెలియదా? ఏంటి ఒళ్ళు బలిసిందా, ఇలా తోక పెరిగిందా అని శాసిస్తాడేమోనని సర్పజాతి అంతా కూడా లక్ష్మణుడిని చూసి మనవాడే ఈతడంచు మరలిపోయే. మనవాడే ఏదైనా చేసామంటే మన రాజుగారి తన్ని వదిలి పెడతాడు. పోదాం అని పుట్టల్లోకి పోయినట్టు పాములు లక్ష్మణుడిని చూసి భయపడి. ఎందుకంటే ఆయన ఆదిశేషుడు, అవి మామూలు పాము. అవి చూసి అట్లా వెళ్ళిపోయినట్ట. రవికులాన్వయుండు రాముండు కానూర పంచవటియునెంతో పరవశించే. రవికులాన్వయునటువంటి రాముడు ఆ పంచవటి దగ్గర కాలు పెట్టంగానే పంచవటి అంత పరవశించిపోయింది. పరవశించిన పంచవటి. రాముడు వచ్చాడు, సీత వచ్చింది, లక్ష్మణుడు వచ్చాడు. అబ్బాబ్బాబ్బా, పంచవటి జన్మ సార్థకం, పంచవటి ప్రాంతం సార్థకం అన్నట్టుగా ఉన్నాయిట. ఇంకా లక్ష్మణుడు ఏర్పరించినచట భ్రాతృనాజ్ఞ పర్ణశాల ఒకటి. ఇక అక్కడ రాముడు చెప్పాడు, మనం ఇక్కడ ఉంటామురా, ఇక మిగతా వనవాసం ఇక్కడే. ఇక్కడ వనవాసం పూర్తి అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా వనవాసం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడే ఇక ఉన్న ఏడాదిన్నర 6 నెలల్లో ఏదన్నా కానీ ఇక్కడ గడుపుదాం. ఇక లేదు అడవికి వెళ్ళే పని. దండకారణ్యంలో పీక్ ఏరియాకి వచ్చేసాం. భయంకరమైన వాతావరణంలో ఉన్నాం, కానీ అవి కూడా బాగుంది. మనం ఇక్కడే ఉంటాం, ఇది అయిపోగానే వెళ్తాం. కాబట్టి 6 నెలల్లో 7 నెలల్లో ఉండటానికి ఒక ఆశ్రమం నిర్మించవయ్యా అని అన్న చెబితే లక్ష్మణుడు వెంటనే అక్కడ ఉండే తన దగ్గర ఎప్పుడు ఖడ్గం పెట్టుకొని వచ్చాడు మొదటి నుంచి. ఖడ్గంతో వెదురు బొంగులన్నీ కొట్టుకొచ్చి ఒక మంచి పర్ణశాల నిర్మించాడు. పర్ణశాల అంటే పర్ణవులు అంటే ఆకులు పైన కప్పేది పర్ణశాల. తాటాకులు పూరిలు లాంటిది నిర్మించాడు. ఇక రామలక్ష్మణులు, సీత కూడా అక్కడే ఉంది. ఈ రాముడు, సీత, ఇంకా సీత మనకి కొన్నాళ్లలోనే వెళతాం ఇంటికి. అప్పుడేనా అన్ని చూడాలి. ఇంకా ఈ అడవిలో ఎన్ని పూల చెట్లు, ఈ మొక్కలు తీసుకెళ్ళాలి అయోధ్యలో పెంచడానికి. ఎన్ని మంచి పక్షులు తీసుకెళ్ళాలి. చూడండి ఎన్ని పక్షులు తీసుకెళ్లాలో అయోధ్యలో పెంచడానికి. ఇక్కడ ఇదేంటండి, అసలు వేల రంగుల పక్షులు, చిన్న చిన్న కువకువలాడే ఇంత పిట్ట నుంచి ఇంత పిట్ట దాకా చాలా ఉన్నాయి. లక్ష్మణుడు ఇప్పుడే వద్దులే, మనం ఇంటికి వెళ్ళే ముందు ఒక 4 రోజుల ముందు అన్నీ నువ్వు పట్టి గంపల్లో పెట్టు, ఇట్టుకెళ్ళాలి, నువ్వే మొయ్యాలి, అవి నువ్వే మొయ్యాలి అని లక్ష్మణుడికి చెప్పినట్టుగా అవి లక్ష్మణుడికి చెప్పినట్టుగా ఉన్నదిట. వాళ్ళు ఆ పర్ణశాలలో కూర్చున్నారు, విహరిస్తున్నారు.
సీత అనుకుంటున్నది మనకు వనవాసం అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఏదన్నా యాత్ర వెళ్ళామనుకో, కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఇక రేపే మనం రిటర్న్ రైలు ఎక్కేదంటే అప్పుడే అనుకుంటామే. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉంది. తర్వాత ఇంటికి వస్తున్నాడు, మళ్ళీ ఇంటికి రాగానే మనకు అన్నీ వస్తాయిగా. అక్కడంటే హాయిగా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అవి చూస్తూ ఇవి చూస్తూ హోటళ్ళల్లో తింటూ చక్కగా తిరిగి వస్తాం. ఇంటికి రావాలనగానే మళ్ళీ అన్నీ మొదలవుతాయి. ఆ తిరిగేటప్పుడు ఏమీ ఉండవు, వ్యాధులు గీధులు ఏమీ ఉండవు. ఇంట్లో అడుగు పెట్టడం ఆరంభం మొదలై, బయట పెట్టంగానే పోతాయి, మళ్ళీ ఆ కాలు పెట్టంగానే వస్తాయి. అట్లానే అప్పుడేనా అండి మనం అయోధ్యకి వెళ్ళేది? మీ పిన్నికి ఏమన్నా రత్తల ఇంకా 14 ఏళ్ళు గోరుంటే బాగుండు. 14 ఏళ్ళు 20 లేక ఎవరు పోయి ఇప్పటికే భరతుడు అల్లాడిపోతున్నాడు అన్నట్టుగా వాళ్ళు చక్కగా అక్కడ కూర్చొని చక్కగా సరస సల్లాపాలతోటి సీతారాములు కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. లక్ష్మణుడు మాత్రం అనుక్షణం, జాగ్రత్తగా వినండి, లక్ష్మణుడు అనుక్షణం పర్ణశాల చుట్టూ పంచవటిన చుట్టూ విల్లు పెట్టుకొని 24 గంటలు పగలు లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, కాపలా కాయడమే. ఆయన అంటే పగలంటే కాస్తాడండి కాపలా, మరి రాత్రిపూట నిద్రపోడా? వాళ్ళంటే హాయిగా ఆ ఆశ్రమంలో ఒక పక్కన పడుకుంటారు. వింత ఏంటంటే రాముడు 14 ఏళ్ళు అరణ్యంలో ఉన్న సీతతోటి పెళ్ళై కొత్తల్లోనే ఇక్కడికి వచ్చినా కూడా ఆ 14 ఏళ్ళు ఆయన బ్రహ్మచర్యమే పాటించేవాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం దగ్గర కానీ మిగతా ఏ విధమైనటువంటి సంబంధం ఆ మున్యాశ్రమ ధర్మం ప్రకారం ఆ సుఖాన్ని అనుభవించలేదు. అందుకే ఆయన మళ్ళా వచ్చి పట్టాభిషిక్తుడైన తర్వాతే సీత గర్భవతి. లేకపోతే మనలాంటి వాడైతే వస్తూనే 4 తెచ్చేవారు అడవి నుంచి. ఏది మీరు 3 వెళ్ళి 10 మంది వచ్చారు అనుకునేటట్టు చేసేవాళ్ళు. కానీ ఏమీ లేదు, అట్లా జీవించారు వాళ్ళు. అంత ధర్మబద్ధంగా అంత నియమబద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయన రామచంద్ర ప్రభువు, రామచంద్ర మూర్తి, మహానుభావుడు, మర్యాద పురుషోత్తముడు. ఈ లక్ష్మణుడు పహరా కాచేవాడు. మరి రాత్రిపూట నిద్రపోవడా అంటే నిద్రపోడు. ఎందుకు పోడంటే ఈయన అడవులకు పోతానంటే ఊర్మిళ అంది, ఏమండి మీరు మీ అమ్మగారి ఆజ్ఞ ప్రకారం మీ అన్నకి సేవ చేయడానికి వెళ్తున్నారు కదా, మరి నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా, రాత్రిపూట అంటే నా నిద్ర నేను పోతాను, రాత్రిపూట నా నిద్ర నేను పోతాను, మీరు లేని పగళ్ళు నేనెట్లా గడుపుతాను, కాబట్టి నేను ఏం చేయను, పగలను. అయితే ఒక పని చేయి, నేను పగలు కాపలా గాయాలి మా అన్నని, రాత్రి కాపలా గాయాలి, రాత్రిపూట నిద్రపోతే వీలు కాదు, అందుకని నా రాత్రి నిద్ర నీకు ఇస్తాను, నువ్వు పగలు కూడా నిద్రపో అన్నాడు. అందుకని ఊర్మిళ 14 ఏళ్ళు నిద్ర వస్తాయి, తిండికి అవసరాలకు తప్ప లేవడం. 14 ఏళ్ళు ఎంత హాయిగా నిద్రపోయిందో మహాతల్లి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత లక్ష్మణుడు వస్తాడు, వచ్చి మేము వచ్చామని రాముడికి పంపిస్తాడు, ఊర్మిళ దగ్గరికి పోవని పంపిస్తే వచ్చి ఊర్మిళ ఊర్మిళ అని లేపుతాడు. ఎవరో మగవాడి వచ్చి నన్ను లేపుతున్నావు, వచ్చి నేనే నీ భర్తను లక్ష్మణుడిని మర్చిపోయి చేతర్లో. ఇది కానీ మా అన్న మా బావగారికి తెలిసిందంటే నిన్ను చంపుతాడు అంట. బావగారు అంటే రాముడు. మా అక్కకి తెలిసిందంటే నిన్ను శాసిస్తుంది అంటుంది. అసలు నా మొగుడికి తెలిసిందంటే నిన్ను బతకనీయుడు అంటుంది. నా మొగుడికి కోపం ఎక్కువ, ఆయన నిన్ను బతకనీయుడు అంటుంది. ఈ మొగుడిని నేనేని 14 ఏళ్ళ నుంచి ఇక్కడ లేను, నా నిద్ర కూడా నీకు ఇచ్చిపోయినా అని చెబుతారని జానపదులు రాస్తారు రామాయణంలో. కనుక ఆ లక్ష్మణుడు రాత్రిపూట తన నిద్రని ఊర్మిళ్ళకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చాడు. పగలు రాత్రి నిద్ర లేకుండా పంచవటి చుట్టూ పహర, అనుక్షణం కాకు చప్పుడైనా చూడటమే, గాలి వచ్చినా చూడటమే, ఏ క్షణాన ఏం ముంచుకొస్తుందో తెలియదు. అట్లా చూస్తూ ఉండేటటువంటి సమయంలో ఆరామ వేళల ఆరాముడును సీత అరణ్య సొబగులన రయుచుండ. అబ్బా, ఆరామ వేళల ఆరాముడును సీత అరణ్య సొబగులన రయుచుండ. ఆరామ వేళల్లో, విశ్రాంతి వేళల్లో వాళ్ళకి అంతా విశ్రాంతి, పనే ఉంది, వంట పని లేదు, అంట్లు తోమే పని అస్సలు లేదు. వంట ఎంతైనా వండుకొని తింటాం, అంట్లు తోమడానికి వచ్చేసరికి వస్తుంది. ఈ చలికాలం మరీ బాగా చేతులు వణుకుతుంటాయి, చలి పుడుతుంది. ఆ బాధలు ఏం లేవు, వంట లేదు, వండే పని లేదు, వడ్డించే పని లేదు, తినాలనిపిస్తే చెట్టు నుంచి అట్లా పండు తుంచుకోవటం తింటాం. వాళ్ళు ఇంకా మంచివాళ్ళు, చెట్టుకి బాధ కలుగుతుందని కింద పడ్డ పండు ఏరుకొని తినేవాళ్ళు. చెట్టు నుంచి దాన్ని విడదీస్తే తన బిడ్డని వదిలి లాక్కున్నందుకు అదే ఏడుస్తుందేమోనని
కింద పడ్డ పళ్ళు తింటారు మునులు. చెట్లను ఏం చెయ్యరు, చెట్ల జోలికి పూలు కూడా కొయ్యరు, చెట్ల పూలు కూడా కొయ్యరు. ఆ పూలు కానీ కోస్తే చెట్టు బాధపడుతుంది అని. అంత సాధు జీవనం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పూలు కాదు, తెల్లవారుజాము 4 గంటలకి అందరి వాకిళ్ళ పూలు కోసుకొస్తున్నాం. దొంగ పూలు తీసుకురావడం, శివుడికి పెట్టడం. శివుడికి తెలియదా? ఇతరులు ఎరుక్కొని ఈశ్వరుడు నువ్వు దొంగ పూలు పెట్టావో దొర పూలు పెట్టావో ఆ మహానుభావుడికి తెలియదా? ఓ పెట్టు, వస్తావుగా కానీ దొంగ పూలు కోసుకురా. నీళ్లు పోసేది వాడు, చెట్టు పెంచేది వాడు. వాళ్ళు ఏదో దేవుడికి 4 పూలు పూయించుకుంటే 4ంటికి లేచి వాళ్ళు లేచి కోసుకుంటారేమో, వాళ్ళు లేచి కోసుకుంటారేమో అంటే వాడేగా కోసుకోవాల్సి. అర్హుడు కోసుకుంటాడేమో, అనర్హుడు వచ్చి కోసుకెళ్తున్నాడు. అవి గొళ్ళల్లో ఇస్తున్నారు. అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఇది ఏ పువ్వు అని. అట్లా వాళ్ళు ఆ రాముడు సీత కాలక్షేపం చేస్తున్నప్పుడు, ఆ సొగసులు చూస్తున్నప్పుడు విశృంఖలత్వాన విపినాన జరిగించ వెగటైన రూపంపు వికృతాక్షి మొదలైంది. వికృత పూర్వపాన అబ్బబ్బబ్బా, అసలు ఆ రూపం చూస్తే ఎంత వికృతమో తెలియదు. ఎట్లా ఉంది? భాండోదరంబును, పెద్ద కొండంత పొట్ట ఎంత ఉంది? కొండ అంటే మామూలు మీ ఇంట్లో మధ్య కొండ కాదు, పెద్ద కొండ. భాండోదరంబును భైరవ స్థానమున, అసలు మామూలు మందర స్థానం లేదు. ఓయ్ అంటారు. ఆడవాళ్ళ గొంతు అట్టుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. కొంతమందికి పాపం దురదృష్టవశాత్తు ఆడవాళ్ళకు మొగ్గొంతు వస్తుంది. అవతల మాట్లాడేది ఆడ మగ అర్థం కాదు, వాడవతలు. దీన్ని అప్పవాళ్ళ దౌర్భాగ్యం అని. కొంతమంది మగవాళ్ళకి ఆడగొంతులు వస్తాయి, ఏదో తేడా. వాడు పురుషుడు ఆకృతిలో బ్రహ్మాండంగా కనపడుతుంటాడు, అమ్మాయి మాట ఏందిరా. వాడు ఫోన్లో మాట్లాడితే అవతల వాడు అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది నాతోటి అనుకునేటట్టు, కానీ వీడు మొగ. అట్లా భాండోదరమున పెద్ద పొట్ట, భైరవ స్వనమున పెద్ద అరుపులు, కేకలు బా అని అరుస్తున్నది. రవమెత్తు నాస్త్యము, మంచి రవమెత్తు ఆస్త్యం. గొంతు రవమెత్తాలి కానీ ముక్కులో అని ఆ బుక్కులో నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి పీల్చినా శబ్దం, బయటకు వదిలినా శబ్దం. ఆ తుఫాను గాలి లోపలికి పీలిస్తే బయటకు వదిలితే మళ్ళా ఎదురు గాలి. అట్లాంటి ముక్కు కలిగింది. రక్తకేసి, అసలు తల నిండా రక్తాలు పట్టించింది. కొబ్బరి నూనెలు రేటాలు రాసినట్టు రేటారాయల రక్తం రాసి చంపి కళేబరాల యొక్క రక్తం తీసి తలకి రాసి 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 నల్ల జుట్టు ఎర్రగా మారిపోయి. రక్తకేసి శారీర సంబంధి సర్వావయముల మరణుధనము గల్గు మూర్ఘురాలు. అది స్త్రీయే కాని పేరుకి ఏ స్త్రీకైనా తన యొక్క శరీరాంతర్భాగాలలో కానీ శరీరం బాహ్య శరీరంలో కానీ ఎక్కడ భగవంతుడు ఒక అందాన్ని పెడతాడు. ఆ స్త్రీకి మాత్రం ఆ వికృతమైనటువంటి శరీరంలో, ఆ విస్తృతమైనటువంటి శరీరంలో, ఆ విశాలమైనటువంటి దేహంలో అందము అనేటటువంటిది ఏ కోశానా లేదు, ఏ కణానా లేదు. ఎంత బాగలేదనుకున్నాకైనా ఎక్కడో ఒక అందం ఉంటుంది భగవంతుడు ఏర్పాట్లు. బాగలేదనుకున్నాం, భగవంతుడు ఆమెకు బాగా తల కుదిరిచ్చి పెద్ద జడైపోతుంది. జడ చూసి ఎంత మంచి జడ ఉంది కానీ మొహమే బాగాలేదను ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆ స్త్రీకి మాత్రం మరడుధనము గల్గు మూర్ఘురాలు. ఒళ్ళంతా మరడుధనం బాగా ఎముక పురేసుకొని నాకుతున్నది. మామిడికాయ టెంక జిక్కుతాము మనం, ఎంత ఆశగా జిక్కుతామో దాన్ని అంతా అయిపోయిన గీరుకుంటాం పళ్ళతో. అట్లా పుర్రెల ఇచ్చేతో ఒకటి పట్టుకొని గీరుకుంటూ తిరుగుతున్నది. మరడుధనము గల్గు మూర్ఘురాలు శూర్పణఖ పేర ఒక ఇంటి చుప్పనాతి వచ్చి పడ్డది. శూర్పణఖ పేర ఒక ఇంటి చుప్పనాతి, దానికి పేరు శూర్పణఖ. శూర్పం అంటే సంస్కృతంలో చాట, వెనక బియ్యం చెరుక్కునే చాట ఉంటుందే దాన్ని శూర్పము అంటారు. నఖ అంటే గోరు. ఈ గోరు చాటంతుంది. గోరు చాటంతుంటే ఈ వేలు ఎంతుంది, చెయ్యి ఎంతుంది, ఈ చెయ్యి నతుక్కున్న శరీరం ఎంతుంది. ఇక చూసుకోండి.
గోరే చాట, మన గోరు ఎంత ఇంత, మనకి కట్ చేసి పారేసిన గోరు ఇంత, అది చాట అంత ఉంది దాన్ని. శూర్పణఖ పేర ఒక ఇంటి, చుప్పనాతి పేరు శూర్పణఖ చుప్పనాతి. పంకజాక్షుడై ఆ పంచవటిని ఉన్న రామచంద్రుని కబళించి రచ్చజేయ. ఈ రామచంద్రుణ్ణి కబళించాలి, రచ్చ చేయాలి, గోల చేయాలి అని చెప్పి వచ్చి పడది. రాముణ్ణి చూసింది, అబ్బా ఎంత సొగసుగాడు, ఎంత బాగున్నాడు, నేనెంత బాగున్నాను, నాకంటే బాగున్నాడే అనుకుంటున్నది. ఎంత బాగున్నాడు, అందగాడు, రాక్షస స్త్రీకి కూడా అందంగా కనపడ్డాడు. ఇక వచ్చి ఒక్కసారి అక్కడికి వచ్చి ఎట్లా రాకేంద్ర మింగడి రాహు పగిది, పూర్ణచంద్రుడిని మింగడానికి రాహు వచ్చి పడ్డట్టుగా వీళ్ళ దగ్గరికి వచ్చి పడ్డది. వచ్చే సీతకళ్ళి చూస్తుంది. సీతావరకులు సన్నగా పెద్ద ఇదిగా ఉంది. అసలు ఆ పళ్ళకి నా పళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? నా పళ్ళు చూడు ఎంత కూరలు ఉన్నాయో, దానిమ్మ గింజల్లో. ఆ ముక్కు చూడు సంపెంగ పూలాగా, సంపెంగ మొగ్గలాగా ఏది ఉంటుంది, ఆ ముక్కు చూడు ఎంత ఉందో అని సీత అన్నాను నచ్చల. ఎందుకు నచ్చుతుంది? దాని అందం దానికి నచ్చల. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి, నేను నీ అందాన్ని చూసా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఇక రావడం అదే ఫస్ట్ అటాకే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నువ్వెవరు ఇప్పుడు వచ్చి పడ్డావు, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు నీ రూపం ఏంటి, నీ శరీరం ఏంటి, నీ దేహం ఏంటి, నీ యొక్క పద్ధతి ఏంటి అని రాముడు దాన్ని చూసి అలవా అన్నాడు. మీద మీదకి వస్తుంది. చూసి చూసి లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు. అన్న అనుజ్ఞ కావాలి కనుక చూస్తూ ఉన్నాడు. అది ఇంకా మీదకి వస్తున్నప్పుడు అనుకున్నాడు, ఏమని రాముడు అనుకున్నాడు, పడతిరో నీవెంత పావనురాలివో నీకేల సవతి చే నిష్ఠురములు. ఓ శూర్పణఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? చేసుకుంటానికి వస్తే దానికి ఒక మాట చెబుతా నేను. ఇదిగో నా పక్కన భార్య సీతను చూసావా, ఇవిడ నీకు సవతి అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే, ఈ సవతి నిష్ఠురాలు నీకెందుకు? నాకు భార్య ఉందిగా, నువ్వు పెళ్లి చేసుకొని ఈ సవతిని పెట్టుకొని ఏమో పోరు నీకెందుకే, నువ్వు మంచిదానివి, బంగారు తల్లివి, అసలు ఎంత బాగున్నావో, ఇంత బంగారు తల్లి లేరెవరు అనుకుంటున్నారు. మార్తాండు కిరణాల మహిత మేరుగుగోలు నా తమ్ము పెండ్లాడనలరగా. ఓయ్ నిన్ను కాదు నన్ను పెళ్లి, నేను నల్లగా ఉన్నా, మా తమ్ముడు చూడు బంగారు సరివన్యగాడు, ఎంత బాగున్నాడో, ఎర్రగా బుర్రగా చూడు అసలు అనేసరికి లక్ష్మణుడి కళ్ళు చూస్తుంది. నిజమే, నువ్వు నల్లే, బంగారు వర్ణం, వాడిని చేసుకుంటా అని మళ్ళీ అక్కడికి పో. రాముడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు ఒక్కసారి ఇలా చూశాడు. లక్ష్మణుడికి అర్థమైంది ఆయన. సుందరాంగి నీకు సుఖమేడ నా తోడనన్న వదిన సేబల అలపు తప్ప. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చేసుకుంటాను, నన్ను చేసుకొని ఏందో చేసుకునేది. మా అన్న చేసుకోమంటే ఏమన్నాడు, సవతి పూర్ అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నేనే అన్నకి వదినకి సేవ చేయలేక చస్తున్నా, నాతో నువ్వు చేయాలి. నీకెందుకు స్వేచ్ఛగా హాయిగా అడవులో ఇష్టంగా విస్తృతంగా తిరిగేదానివి, అన్నా వదినల సేవ నేను చేస్తున్నా, భర్తగా నేను చేస్తున్నప్పుడు భార్యగా నువ్వు తప్పదు, నువ్వు కూడా ఆమెకు సేవలు చేయాలి, నేను మా అన్నకి సేవలు చేయాలి, మన ఇద్దరం పెళ్లి చేసుకొని సుఖపడి చచ్చేది ఏముంది ఈ అడవిలో, వీళ్ళకి సేవలు చేయటమే వద్దులే అన్నట్టు. ఇరువురినిటులాడ ఈమె నెపమంచు ధరణి జవధీంప తారసి. ఒరే వీళ్ళిద్దరు చాలా తెలివి గలవాళ్ళు. ఆయన దగ్గరికి పోతే సవతి పోరు అన్నాడు, ఈయన దగ్గరికి పోతే వాళ్ళ సేవ చేయాలన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడటానికి ఒకటే కారణం, ఈ అడ్డం సీత. ఈ సీతను లేకుండా చేస్తే ఇద్దరిలో ఎవరొకరు నన్ను చేసుకుంటారు, తప్పకుండా లేకపోతే ఇద్దరు చేసుకుని నాకు ఇష్టమే, అన్నదమ్ములేగా అనుకున్నట్టుగా ధరణి జవధింప తారసిల్ల కొమతి చేష్టగాంచి కుపితుడై రాముండు దాని శిక్ష సేయ తమ్ముజూడా. కానీ కత్తుందిగా, కానీ ఏమిటి అన్నాడు లక్ష్మణ్. ఏమిటి అన్నాడు. ముక్కు చెవులు
తీసేయమన్నాడు. పిల్లలుగా ఉన్నప్పటినీ ఆయన ఎత్తుకుంటే ముక్కు చెవులు తడివి చూసిన లక్ష్మణుడు అక్కడ తాటక ముక్కు చెవులు కూర్చొని ఈయనకు ముక్కు చెవులు కోయడం ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. ఏంటి స్పెషలిస్ట్ అయితే బాగుండేది, ఆపరేషన్లు చేసుకుంటే. ముక్కు చెవులు కోసేయి అన్నాడు. అక్కడికి వెళ్ళింది. ఆయన అట్లా అంటాడు, నువ్వు ఇట్లా అంటావు, మీరు ఎవరు ఒకరు పెళ్లి చేసుకోండి, లేకపోతే ఇద్దరు చేసుకోండి అని అంటే చేస్తుందా, పెళ్లి చేస్తారా దగ్గరికని దాని దగ్గరికి లాక్కున్నాడు. కత్తి తీస్తాడు, కూర్చో అన్నాడు. కూర్చుంది. అదేమనుకోవాలి, కత్తి తీస్తుంటే ఎందుకోలే అనుకుంది. దాని దగ్గర కూర్చోబెట్టి ముక్కు చెవులు ఖండించి అవతల బారేస్తాడు. ఇక ముఖం వికృతమైపోయింది, ఇక రక్తం ఓడిపోతున్నది. ఇక ఆ లక్ష్మణుడు ఎదిరించే మూర్ఖ శూర్పణఖ ముక్కు చెవులు, ఆ లక్ష్మణుడు మూర్ఖ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు తెంచి పారేస్తాడు. ఇక అది రుధిరద్రాల అడవి దద్దరిల్లిపోతుంది. ముక్కు చెవులకు వస్తారా ఆడదాన్ని పట్టుకొని? మీరు మగవాళ్ళ? మీరు అసలు ఎవరు ఇక్కడ? మా ప్రాంతంలో తిరుగుతూ మా ముక్కు చెవులు కోసేంత మగవాళ్ళ మీరు? చూస్తా, మీ అంతు చూస్తా. ఇగో ఈ పక్కనున్న ఈ నంగనాచిని పెట్టుకొని నాటకమాడి నా ముక్కు చెవులకు వస్తారు, నేనంటే ఏంటో చూపిస్తా అని ఇక ఆగక సంధించు ఆసుగమల దాటి ఖరా దూషణ అని కేకేసింది. రాక్షసులు ఖరదూషణ కేక పెట్టింది. ఖరా ఎక్కడా, దూషణ రా, ఇక్కడ నేను ఇబ్బందిలో ఉన్నా అనేసరికి వాళ్ళు వచ్చి పడ్డారు. మీరు కాదు, ఇంకా మన వాళ్ళని వేసుకురండి. 14,000 మంది రాక్షసులను వేసుకొచ్చారు వీళ్ళ మీద దాడి చేయటానికి. ఆ 14,000 మందిని ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా బాణాలు తీసుకొని నిర్మూలించి అవతల బారేశారు. ఖరదూషణలు మరణించారు. ఇక శూర్పణఖకి ఇక్కడ కాపాడే దిక్కు లేదు. వామ్మో, ఈ అరణ్యంలో ఉంటే నన్ను బతకనీరు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద ఇంతమంది చేత దాడి ఏడి కరుడేడి దూషణ 14,000 మంది అట్లా చచ్చారు. వినాశనం కాదు ఆ బాణాల ధాటికి అనుకొని ఇక విలపిస్తూ ఇక్కడ కాదు, ఇక్కడ నాకు రక్షణ దొరకదు, ఇక్కడ నన్ను కాపాడరు, ఈ కచ్చ పెట్టుకొని వీళ్ళు రోజు దంతారు, ఇవాళ ముక్కు చెబులు కోస్తారు, రేపేం కోస్తారు, వీళ్ళు ఊరుకోడు, అందులో వీళ్ళు మహాకోపిష్టిగా ఉన్నాడు అసలు చూస్తుంటేనే అని అనుకొని ఆ శూర్పణఖ ఇక్కడ కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ రక్షణ లభించదు, నన్ను ఆదుకునేవాడు, నన్ను కాపాడేవాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడి దగ్గరికి వెళదాం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడి దగ్గరికే వెళదాం, ఇక్కడ నాకు రక్షణ లేదు, వీళ్ళు ఈ కచ్చ పెట్టుకొని ఏ క్షణమైనా నన్ను ఏమైనా చెయ్యొచ్చు అని ఒక చోటికి వెళదాం అనుకుంది. ఎక్కడికి వెళదాం అనుకుంది అంటే, యవ్వాని భీతిచే ఇంద్రాది వేల్పులు గరిబంబు దప్పిరో గతులు లేక, ఎవ్వడి యొక్క భయంచే అష్టదిక్పాలురందరూ తమ యొక్క వైభవాన్ని, ప్రాభవాన్ని, విశేషత్వాన్ని, గరిమత్వాన్ని కోల్పోయినారో, యవ్వాని భీతిచే ఇంద్రాది వేల్పులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు ఎవడి యొక్క భయం చేత తమ యొక్క విశేషతని, తమ యొక్క వైభవాన్ని, తమ యొక్క సంపదల్ని కోల్పోయి దిక్కుమాలిన బతుకుతూ ఉన్నారో దిక్పాలకులు, యవ్వాని భీతిచే ఇంద్రాది వేల్పులు గరిమంబు దప్పిరో గతులు లేక, యవ్వాని గర్జన నీరేడు లోకాలు ఉలికి పాటందునో ఉల్లమలరా, ఎవ్వాడు ఒక్కసారి గర్జన పెడితే, ఒక కేక పెడితే, ఒక మేఘ గర్జన చేస్తే, ఒక సింహ గర్జన చేస్తే 14 లోకాలు ఉలిక్కి పడతాయి. ఒక్కసారి 14 లోకాలు ఉలిక్కి పడతాయి అన్నమాట. వాడు దాని గర్జన పెడితే 14 లోకాలు తల్లడిల్లిపోతాయి ఆ గర్జన. వామ్మో, అదిగో వాడి గర్జన, ఆ గర్జన వినపడుతున్నది, ఆ మేఘ గర్జన వినపడుతున్నది, ఆ దురాత్ముడి గర్జన వినపడుతున్నది, ఆ సింహ గర్జన వినపడుతుందని 14 లోకాల జలం కూడా అల్లాడిపోతారు. యవ్వా నివాసము ఎచ్చోటగానని స్వర్గలోకము బోలు స్వర్ణపురము, ఎవ్వాడి లోకం ఎచ్చోటగానటువంటి స్వర్గలోకాన్ని కూడా తలదన్నేటటువంటి స్వర్ణపురం, బంగారు పట్టణమో, ఎవ్వాడి నిజవాసం బంగారు పట్టణమో, ఎవ్వాడి వైభవం ఎంత గొప్పదో,
ఎవ్వాని శివభక్తి నెంతేని మెచ్చిన కైలాస నిలయుండే కదలి వచ్చే ఎవడి యొక్క భక్తిని ఎంతో మెచ్చుకొని కైలాస శిఖరుడైనటువంటి కైలాస నిలయుడైనటువంటి వెండి కొండవాడైనటువంటి రజిత గిరీశుడైనటువంటి భూతనాథుడు శంకరుడు మహాదేవుడు ఆయన ఎవరు? చంద్రచూడు మదనాంతకుడు శూలపాణి స్థాణువు గిరీశుడు గిరిజేశుడు మహేశుడు చెంబుడు ఎవ్వడి పిలిస్తే కదలి వెంట వచ్చాడో ఎవ్వాని శివభక్తినంతేని మెచ్చిన కైలాస నిలయుండే కదలి వచ్చే అట్టి లంకేశు రావణునాశ్రయించే అట్టి లంకేశు రావణునాశ్రయించే అన్నా 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 ఎవరు? అన్నా శూర్పణఖని. ముఖం ఎందుకు ఎట్లా అయింది? ఏంటి అట్లా ఉన్నావు? ఎందుకు నీ ముఖం అట్లా మారింది? ముక్కుందా? చెవులున్నాయా? కనపట్ల రక్తంలో కరుడు దూషణులారీతి కాలు చేర రాముపై పగదీర్పంగ రగులుచుండి సోదరునికడ మొరబెట్ట శూర్పణఖయు ఎవ్వాని భీతిచే ఇంద్రాది వేల్పులు గరిమంబు దప్పిరోగతులు లేక ఎవ్వాని గర్జన నీరేడులో కాలు ఉలికిపాటందునో ఉల్లమలరి ఎవ్వాని వాసము ఎచ్చోట కానని స్వర్గలోకము బోలు స్వర్ణపురమో ఎవ్వాని శివభక్తినంతేని మెచ్చిన కైలాస నిలయుండే కదలి వచ్చే అట్టి లంకేశు రావణునాశ్రయించే అట్టి లంకేశు రావణునాశ్రయించే కరుడు దూషణులు ఆ రీతి కాలు చేర రాముపై పగదీర్పగ రగులుచుండి రాముపై పగదీర్పగ రగులుచుండి సోదరునికడ మొరబెట్టు శూర్పణఖయు. నా సోదరుడున్నాడు, నా అన్న ఒకడున్నాడు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ పనికి మాల దొన్నలు. కరుడు తెచ్చాడు, దోషం తెచ్చి 14,000 మంది తెచ్చారు. ఈ దొన్నల కంటే నా అన్న ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్దామని కేకలు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈయన ఎవరు? లంకాధిపతి, అష్టదిక్పాలకుల్ని అల్లాడించినవాడు, పంచభూతాలని చేతిలో పట్టుకొని గడగడలాంచినవాడు, అగ్ని మండటానికి భయపడేది, గాలి వీయడానికి భయపడేది, వాన ఎక్కువైతే భయం, తక్కువైతే భయం, అట్లాంటి చండ శాసనుడైన స్వర్ణాధిపతి, స్వర్ణ లంకాధిపతి, శివభక్తుడు, పరమనిష్టాగరిష్ఠుడు, వేదాధ్యయన సంపన్నుడు, జ్యోతిశాస్త్రవేత్త, సకల శాస్త్ర కోవిదుడు, అన్నీ తెలిసినా కూడా తనకి ఒక మూర్ఘత్వంతో ప్రవర్తించేవాడైనటువంటి ఆ రావణుడి యొక్క స్వర్ణపురానికి అన్న దగ్గరికి తన కష్టాన్ని చెప్పుకోవడానికి శూర్పణఖ లంకలోకి ప్రవేశించింది. చుప్పనాతి శూర్పణఖ లంకకి ప్రవేశించింది. అక్కడ దర్పోద్ధతుడై కూర్చున్నటువంటి రావణ కొలువుకి వచ్చింది. వచ్చి నిలబడంగానే కేకలు పెడుతున్నటువంటి ఆ శూర్పణఖను ఒక్కసారి రావణుడిట చూశాడు, ఆలోచనగా చూశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆ విధంగా రావణ కొలువుకి వెళ్ళింది. ఇక తర్వాత ఆయన చూసుకుంటాడు ఏం జరగాలో రేపు అది చెబుతాను.